దేవుడు ముగ్గురిని పిలిచిండు. ఆ ముగ్గురు ముందుకు వచ్చినట్లయితే మీ కొరకు ప్రత్యేకంగా దైవజనరాలను ఇద్దరం ప్రార్థన చేసి పంపిస్తాం. ముగ్గురు పన్ను నొప్పి సమస్య చేత బాధపడుతున్న బిడ్డలు ఉన్నారని చెప్పి దేవుడు మాట్లాడాడు. మరి ముందుకు రావాలి. ఛాతి నొప్పి సమస్య గురించి దేవుడు మాట్లాడి ముందుకు రావాలి. నువ్వు కూడా చేయలేబెట్ట ముందుకు రావాలి. ఎందుకు అనుకున్నావు? రా ముగ్గురు రా, ఏం కదరా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ రా. స్తోత్రం స్తోత్రం. దేవుడు మీ సమస్య ఉంటే దేవుడు స్తోత్రం డాడీ. ప్రభాని కొందనాలే దినం నా ప్రభా బిడ్డను తండ్రి బాధపడుతుండగా ప్రభా తండ్రి ఎరిగిన దేవుడు ప్రభా ఇదిగో తండ్రి గాయపడు హస్తం చేత బిడ్డను తాకండి. ఈ యొక్క తండ్రి ఛాతీనొప్పును చిడిపించండి. పరిపూర్ణ విడుదల స్వస్థత ఆరోగ్యం దయచే మరుసటి వారమని సాక్ష్యం ఇస్తున్నట్టు సహాయం దయచే తండ్రి నీ కొందనాలు ఏ స్నామం ప్రార్థిస్తున్నాను తండ్రి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. ఈ మెడలు గుంజుతానే అని నువ్వు అట్లా చేసుకోవాలనుకున్నావా? చచ్చిపోవాలని అనుకున్నావా? వాస్తవేనా? గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుత్వం నిన్ను చూసిండు. నువ్వు అనుభవిస్తున్న శ్రమను అక్కడ నుండి చూసిండు. దేవుడు తప్పకుండా ఈ శ్రమ నుండి నిన్ను విడిపిస్తాడు. మహోన్నతుడైన మా తండ్రి అద్భుతాలు చేసేదేవా, అందరూ చేతులు చాపండి. మహోన్నతుడైన మా తండ్రి అద్భుతాలు చేసేదేవా, నీ కొందనాలు ఈ కుమారుని కృపతో జ్ఞాపకం చేసుకో. ఈయన చనిపోవాలని ఆత్మహత్య యత్నము చేస్తూ ఉన్నట్లుగా అతడు అయా నీవు అతని గురించి బయలుపరిచావు ప్రభువా. ఆరాధన చేస్తుండగా పరిశుద్ధాత్మ తండ్రి ఈ బలహీనత ఇతడు అనుభవిస్తున్న శ్రమ, ఇతడు అనుభవిస్తున్న అయా వ్యర్థ ప్రయత్నము కూడా నువ్వు చూశావు తండ్రి. అయా మరణము తప్పించుట నీ వశమని రాయబడి ఉంది. నీ కుమారుని ముట్టండి తండ్రి. ఇతని సమస్త బాధల నుండి విడిపించండి. ఇతన్ని ఇబ్బంది పెడుతూ నిత్యము ఏదో ఒక శ్రమను ఇతను అనుభవించే విధంగా ఇతడు నిత్యం ఏదో ఒక శ్రమ ద్వారా బాధపడే విధంగా చేస్తున్న దుష్ట శక్తులను యేసు నామములో గద్దిస్తున్నాను తండ్రి. స్తోత్రం. మీ కుమారుని అరికాలు మొదలు పెడితే నడినెత్తి వరకు తండ్రి పరిపూర్ణ విడుదల ఈ కుమారునికి అనుగ్రహించి నీ బలిష్టమైన రెక్కల కింద భద్రపరిచి శాంతి, సమాధానము, నెమ్మది, ఆరోగ్యము దయచేసి ఆయుష్ పొడిగించమని యేసు నామం పేట ప్రార్థన చేసి దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని స్తోత్రం. పన్ను నొప్పి గురించని దేవుడు మాట్లాడిండు. ఆత్మదేవుడు మొట్టమొదటిగా మాట్లాడిన మాట అదే. ఈ దౌడ భాగంలో పన్ను నొప్పి సమస్య చేత బాధపడే బిడ్డలు ఇక్కడ ఉన్నారని చెప్పిండు దేవుడు. మీరు ఉన్నారు? ఎవరు రారా? ఎందుకు కూర్చుంటారా? గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడతాం. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. ఆయన మన మధ్యలో సంచరిస్తున్నాడు. నీ సమస్త బలహీనతలను గురించి స్వస్థపరుస్తాడు. యేసు ప్రభు నాకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. యేసు ప్రభు నాకు జ్ఞానాన్ని ఇస్తాడు. నా అజ్ఞాన స్థితిని తొలగిస్తాడు. నా సమస్యలన్నింటి నుండి నన్ను విడిపిస్తాడు
అని చెప్పి తప్పకుండా ఆయన పైన ఒక భారం వేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు గమనించండి, ఆదికాండము 12వ అధ్యాయంలో చూసినట్లయితే అబ్రహాముతో దేవుడు మొట్టమొదటిగా మాట్లాడిన రాత్రి, మొట్టమొదటిగా ఒకరోజు రాత్రి అబ్రహాముతో దేవుడు మాట్లాడిన మొట్టమొదటిసారి. గమనించండి, ఈరోజు మనకు పాస్టర్ ఇగో ఇట్లా మాట్లాడతాడమ్మా దేవుడు, ఇంకో ఇలా మాట్లాడతాడమ్మా, ఇగో ఈ వాక్యాలు చదువుకోవాలి, ఇగో ఇట్లా ప్రార్థన చేయాలి, ఇగో ఇట్లా దేవునితో సంభాషణ చేయాలి, అప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడని చెప్పి పాస్టర్ మీకు చెప్తే మీరు వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దైవ దర్శనాలు చూసిన వాళ్ళు ఉన్నారు. మరియక్కున్నది మన మధ్యలో. పాస్టమ్మును కలడవ ఇద్దరు వెళ్ళి ఆ మరియక్కకు సువార్త ప్రకటించినప్పుడు మరియక్క ఎమ్మటే ఒక నిద్ర అనేది తనకు వచ్చిందట. వచ్చినప్పుడు తను పడుకున్నప్పుడు దైవ దర్శనం తనకు కలిగింది. ఆ దర్శనాన్ని పట్టుకొని ఈరోజు దేవుని సన్నిధికి ఆ బిడ్డ రావడం జరిగింది. కానీ అబ్రహాముతో ఆ రాత్రి దర్శనంలో మాట్లాడినప్పుడు అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, నీవు లేచి నీ దేశమును విడిచిపెట్టి వెళ్ళిపో, నీ స్వదేశమును విడిచిపెట్టి నేను చూపించు ప్రాంతానికి, దేశానికి వెళ్ళు. నీ తండ్రి ఇంటి నుండి విడిచి నువ్వు వేరే ప్రాంతానికి వెళ్ళు, వేరే దేశానికి వెళ్ళిపో, అక్కడ నేను నిన్ను గొప్ప జనంగా చేస్తా అంటే అబ్రహాం ఏం చేసిండు? దేవుని మాట కాబట్టి ఆ మాటను నమ్మి, బైబిల్ వాక్యం అంటుంది క్రీస్తుని గురించిన మాట వినుట వలన విశ్వాసం కలుగుతుంది. దేవుని మాటలలో నీకు విశ్వాసము కలుగుతాయి. లోకానుసారమైన మాటలు నీకు విశ్వాసాన్ని కలిగించవు, కానీ దేవుని మాట నీకు విశ్వాసాన్ని కలిగిస్తుంది. అందుకనే ఎక్కువ లోకానుసారమైన మాటలపైన మనసు ఉంచక దేవుని మాటలపైన నువ్వు మనసు ఎప్పుడైతే ఉంచుతావో, మొదటి కీర్తనలో దీవారాత్రులు ధ్యానించమని ఆ కీర్తనకారుని ద్వారా దేవుడు మాట్లాడినట్టుగా మనము కూడా దేవుని వాక్యాన్ని ఎప్పుడూ ధ్యానిస్తూ, విన్నదాన్ని ధ్యానిస్తూ ముందుకు పోతున్నప్పుడు మనలో చలించని విశ్వాసం మనలో కలుగుతుంది. హల్లెలూయా. చలించని విశ్వాసం. వేరే ఒక రాష్ట్రం, క్రైస్తవులను హింసించే ఒక రాష్ట్రము, ఆ రాష్ట్రములో అప్పటికే ఆ క్రైస్తవులు కనబడితే కాల్చి చంపే పరిస్థితులు ఎదురైనట. ఒక క్రూరమైన ఒక రాష్ట్రము. అప్పుడు గమనించండి, ఒక పోలీసు ఆయనే ఆ బిడ్డే ఎడ్డిదిగా ఉంటుంది, అంటే మాటలు రావు. అయితే వాళ్ళ ఇంటికి ఒక దైవజనుడు సువార్త ప్రకటించడానికి వచ్చినప్పుడు ఆ పోలీసు ఆయన ఇంటికాడు ఉండడు. పోలీసు ఆయనే సతీమణి చనిపోతుంది, ఆ పాప ఒక్కతే పవిత్రంత ఏజ్ ఉంటుంది, ఇంటికాడు ఉంటుంది. అప్పుడు ఆ దైవజనుడు వచ్చి తన ఇంటికి రాగానే ఆమె అతనికి మంచినీళ్ళు ఇచ్చి కూర్చోండి అని పలకరించి మంచి మాటలు అంటే బే అనుకుంటా మాట్లాడుతున్నదట. ఆ సందర్భంలో ఆయనే నీకు మాటలు రావమ్మా, దేవుడు నీకు మాటలు ఇస్తాడు అని చెప్పి తనతో మాట్లాడుతున్నప్పుడు సరే అని ఇట్లా అంటుంది. అప్పుడు వాళ్ళ డాడీ బయట నుండి రాగానే ఈ దైవజనుడు ఆమెకు దేవుని మాటలు చెప్తున్నప్పుడు తర్వాత అయిపోయిన తర్వాత ప్రార్థన చేస్తుండగా ఒకేసారి ఈ పోలీస్ ఆయనే నా బిడ్డకే నువ్వు సువార్త చెప్తావా, ప్రార్థన చేస్తావా అని కాల్చి చంపాలని అనుకొని పిస్తోల్ తీయబోయేసరికి అకస్మాత్తుగా ఈయన చేసే ప్రార్థన ప్రభావము ఆ అమ్మాయికి మాటలను ఇస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. మేము ప్రార్థన చేస్తామా, దేవుడు నీకు మాటలు ఇస్తాడు అనగానే ఎమ్మటే నమ్మి ప్రార్థనకి ఇట్లా అంటుంది. కొంతమంది పిల్లలే మాకు వేరే దేవుడు ఉన్నాడు, మాకు 33 కోట్ల దేవుళ్ళు ఉన్నారు అని చెప్పి మాట్లాడే వ్యక్తులు కొందరు. కానీ ఆ బిడ్డ దేవుని మాటల పైన మనసు పెట్టింది. మనము కూడా లోకానుసరమైన వాటిపైన మనసు పెట్టుడు కాదు, కానీ దేవుని మాటల పైన మనసు పెట్టాలి. ఎప్పుడైతే భూమి మీద దేని మీదనైనాను మన మనసు ఉండొద్దట, దేవుని మీద, దేవుని మాటల మీద మన మనసు ఉన్నప్పుడు వాటి పనులు, మనం చేసుకునే పనులు, వాటంతట అవే చకచక జరిగిపోతూ ఉంటాయట. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కొంతమందికి చికాకులు ఎందుకు వస్తాయి?
డిస్టర్బెన్స్లు ఎందుకు వస్తాయి, అల్లర్లు ఎందుకు వస్తూ ఉంటాయి, డిస్టర్బెన్స్లు ఎందుకు అవుతా ఉంటాయి, గొడవలు కొట్లాటలు ఎందుకు అవుతూ ఉంటాయి. ఎన్ని పనులు చదివినా కానీ, ఎన్ని చేసినా కానీ ఇంకా ఎక్కడ షికాకు అక్కనే ఉంటాడు. అప్పుడు షికాకులు వచ్చి కొట్టుకోవడాలు, తన్నుకోవడాలు, గుద్దుకోవడాలు, ఇలాంటి పరిస్థితులు ఎదురైతూ ఉంటాయి. ఈ చిన్న అమ్మాయి ఎప్పుడైతే స్వస్థత పొందిందో ప్రభువులో ఇంకా బలపడ్డది. ప్రభువులో బలపడి తన తండ్రి మారిపోయిండు. తండ్రిని వాళ్ళు కాల్చి చంపిరు. తండ్రిని కాల్చి చంపినా కానీ ఆమె విశ్వాసంలో బలపడి అరణ్యంలో ఆరాధన చేస్తుంటే ఒకరోజు అరణ్యానికి ఆరాధనకి వెళ్ళింది. ఆ అరణ్యానికి ఆరాధనకి వెళ్ళిన తర్వాత కొంతమంది దుండగులు అది తెలిసి మరి అరణ్యానికి వెళ్ళిన ఆ పాస్టర్ని కావచ్చు, ఆ విశ్వాసులను కావచ్చు చంపాలని చెప్పి వారు వెళ్ళి దొరకబట్టి అందరినీ, నువ్వు యేసుప్రభు దేవుడు కాదనంటే నిన్ను బ్రతికిస్తా అంటే అందరూ ఏం చేస్తున్నారు, బైబిల్ మీద ఉంచుకుంటా వెళ్ళిపోతున్నారు. వీళ్ళు డూప్లికేట్ సరుకు అంతా ఉంచుకుంటూ వెళ్తున్నారు. అప్పుడు ఆ అమ్మాయి, మాటలు పొందుకున్న అమ్మాయి ప్రభువునందు బాగా విశ్వాసం ఉంచి ఏం చేసిందంటే ఆ బైబిల్ని తీసుకొని తన యొక్క డ్రెస్కు తుడుచుకొని, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన గొప్ప దేవుడు అని చెప్పి ఆ అమ్మాయి సువార్త చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇంతమంది ఆ ధైర్యం చేయలేదు కానీ ప్రభువునందు విశ్వాసం ఉంచిన ఆ చిన్న బిడ్డ ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ మారడానికి కారణమైంది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. పోయిన వారము మనం ఏ వాక్యం చూసుకున్నామంటే, క్రియలు లేని విశ్వాసము మృతము, వ్యర్థము, నిష్ఫలము. హల్లెలూయా. మన జీవితంలో నేను కొన్నిసార్లు మీకు జ్వరం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే జరుగుతుంది, కానీ నీ విశ్వాసము ద్వారా నీకు స్వస్థత కలగాలి. నీ విశ్వాసము ద్వారా నీకు స్వస్థత కలగాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు రోడ్డు మించెలు వెళ్తున్నాడు. 12 సంవత్సరాల నుండి ఒక స్త్రీ రక్తస్రావ వ్యాధి చేత బాధపడుతున్నప్పుడు ఆమె విశ్వాసం ఉంచి ప్రభు చెంగును పోయి ముట్టింది. ప్రభు ప్రార్థన చేయలేదు, ప్రభు స్వస్థపరచలేదు. హల్లెలూయా. ఆమె విశ్వాసమే ఆమెను స్వస్థపరిచిందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం ఇంటికెళ్ళింది మొదలు పెడితే దూలాల మీద ఉంటాయి, దుగుట్లల్లో ఉంటాయి బైబిల్, సెలుపులలో ఉంటాయి బైబిళ్ళు. ఆదివారం నాడు దులుపుకొని వస్తాం 11 గంటలకు ప్రార్థనకు. నీ జీవితంలో ఏం కార్యాలు జరుగుతాయి? హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభువునందు విశ్వాసం ఉంచినప్పుడు నీవు చనిపోయే దశలో ఉన్నా నీకు విశ్వాసం ఉంటుంది, ఖచ్చితంగా దేవుడు నన్ను గొప్ప వ్యక్తిగా చేస్తాడనే ఒక ధైర్యం ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. ప్రభు మనకు తోడై ఉన్నాడు. ఆయన యోసేపును ఆరిపోనివ్వలేదు. ఆయన ఒక ప్రపంచానికి ఆదర్శంగా యోసేపును నిలబెట్టిండు. దైవజనమా, నిన్ను నన్ను ఆయన నిలబెడతాడు. ఆయనకు ప్రతి వ్యక్తి ఫలించాలని చెప్పి ఆలోచన చేస్తున్నాడు. ఆయన పక్షపాతి కాదని బైబిల్లో రాయబడ్డది. ఆ చిన్న బిడ్డను చంపాలని వాళ్ళు పిస్తోలు పట్టుకున్నప్పుడు ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడని ధైర్యంగా నిలబడ్డది. మరణము తన కన్నుల ఎదుట నాట్యము చేస్తున్నది. 5 నిమిషాలు అయితే నువ్వు చచ్చిపోతావని చెప్పి అది నాట్యం చేస్తున్నది. కానీ దానికి తెలియదు మరణము తప్పించట ప్రభు అయిన యెహోవా వశమని. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. 68వ కీర్తన దేవుని వాక్యం అంటుంది, మరణము తప్పించట ప్రభు అయిన యెహోవా వశం. ధైర్యముగా బిడ్డ నిలబడ్డది. కాబట్టి అంతకు మునుపే ఈ వ్యక్తి, ఎవరు కాల్చాలనుకుంటున్న వ్యక్తి, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈమె ఎడ్డి వ్యక్తిగా ఉన్నది, మూగ వ్యక్తిగా ఉన్నది. అప్పుడు మాట్లాడలేకపోయింది. ఇప్పుడు మాట్లాడుతున్నది. ఏంది, నువ్వు అప్పుడు మాట్లాడలేదు కదా, నేను చాలాసార్లు చూసినా, నీకు మాటలు రావు కదా, మరి నీ జీవితంలో ఏం జరిగింది నువ్వు మాట్లాడుతున్నావు అంటే, ఈ యేసుక్రీస్తు ప్రభుల వారే నాకు మాట్లాడే శక్తినిచ్చిండయ్యా, నోరునిచ్చిండు అని చెప్పగానే అక్కడున్న దళ కమాండరే మారిపోయిండు. హల్లెలూయా. యేసు ప్రభుకు తప్ప వేరొక వ్యక్తికి ఆరాధన చేయదని రాష్ట్రమే మారిపోయింది. ఒక్క చిన్న బిడ్డ నిలదొక్కున్నందుకు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన విశ్వాసం ఎక్కడికి పోతున్నది? విశ్వాసములో బలపడుతున్నామా? అబ్రాహాముతో ఒక్క మాట చెప్పగానే గుడ్డిగా నమ్మి వెళ్ళిపోయిన ఆయన. కొన్ని మాటలు చెప్తే నిజమేనా పాస్టర్ చెప్పేది, ఇట్లా చేయొచ్చునా అని చెప్పి 100 విషయాలు బయట వాళ్ళని కనుక్కుంటా అంటారు. కానీ అన్నయ్య నిజమేనా, నేను చేయొచ్చునా అని చెప్పి దైవజన్ని అడిగిన వ్యక్తులు లేరు ఈ రోజులలో. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని కృపలో నీ జీవితంలో గొప్ప మేలులున్నాయి.
నువ్వు అభివృద్ధి చెందుతావు, నువ్వు ఆశీర్వదించబడతావు, నీకు శాంతి కలుగుతుంది. సమాధాన గ్రంథము ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనము. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఏదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వరీతిగా దానిని మరలా కట్టుదును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మీరు గమనించండి దైవజన, ఈ వాక్యం ఎంతమందికి అర్థమైంది? అర్థమైన వాళ్ళు చేతులే పట్టండి. ఎంతమంది విన్నారు? నేను వాక్యం చదువుతున్నప్పుడు ఎంతమంది విన్నారు? ఇన్నోళ్ళు చేతులు పైకి లేపట్టండి. విన్నరా? పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఏదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకొనున్నట్లు పూర్వరీతిగా దానిని మరలా కట్టుదును. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. ఇప్పటికే 20 నిమిషాలు అయింది. ఈ లేఖనాన్ని తీసుకోక ముందే కొన్ని విషయాలు, హెచ్చరికలు ఒక 20 నిమిషాల దాకా దేవుడు మాట్లాడిండు. పడిపోయిన దావీదు గుడారము. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి రాక మునుపు తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు పరలోకములో ఉండి, గమనించండి దైవజనమా, ఆయన తన ప్రవక్తలను, తన యొక్క న్యాయాధిపతులను, తన యొక్క దీర్ఘదర్శులను ఆయన నిలబెట్టుకొని దీర్ఘదర్శి సమూయేలు ద్వారా ఆయనే ఎవరిని? సౌలును రాజుగా ఏర్పాటు చేసిండు. సౌలును రాజుగా ఏర్పాటు చేసిన తర్వాత ఆయన ఒక 40 సంవత్సరాలు పరిపాలన చేసిండు. ఆయన 40 సంవత్సరాల కాల వ్యవధి కాక మునుపే ఒక 20 సంవత్సరాల కాలములోనే ఈ యొక్క సౌలు ఏం చేసిందంటే దేవునికి విరోధంగా జీవించిండు. హల్లెలూయా. దేవునికి విరోధంగా జీవించిండు. అంతకుముందు గమనించండి దైవజనమా, చిన్న మందిరాలు ఉన్నాయి. అంతకుముందు ఏమున్నాయి? చిన్న మందిరాలు, గుడారాలలో దేవుని యొక్క మందాసం పెట్టబడ్డది. సమూయేలు గ్రంథములో సిలోహులో ఉన్న దేవుని మందిరము దగ్గరికి అన్నా వచ్చినట్లుగా దేవుని వాక్యము రాయబడి ఉంది. అయితే ఈ యొక్క సమూయేలు ఎప్పుడైతే ప్రార్థన చేయడం, అంటే ఏలిని దేవుడు అక్కడ ఏర్పాటు చేసుకున్నాడు. ఏలి పిల్లలు పడిపోయిన తర్వాత ఆయనే సమూయేలును ఏర్పాటు చేసుకొని సమూయేలు ద్వారా దేవుడు ఏం చేసిందంటే అప్పుడు పరిపాలన చేసిండు. హల్లెలూయా. దేవుని పరిపాలన జరిగిన తర్వాత అప్పుడు ప్రజలలో ఏమొచ్చిందంటే సమూయేలు పిల్లలు లంచాలు తీసుకోవడం ప్రారంభం చేశారు. హల్లెలూయా. ఏం తీసుకోవడము? లంచాలు తీసుకోవడము ప్రారంభం చేశారు. బైబిల్ వాక్యం అంటుంది, లంచము తీసుకున్నవాడు న్యాయమును తిప్పేస్తాడు. లంచం ఎందుకు ఇస్తాడండి? మంచి లేనప్పుడే లంచం ఉంటుంది. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి. గమనించండి, సర్పంచ్ ఓట్లు వస్తున్నాయి. సర్పంచ్ ఓట్లు వస్తున్నాయి. ఇప్పుడు క్రైస్తవులు ఎవరో, నామకార్థమైన క్రైస్తవులు ఎవరో బట్టబయలయ్యే రోజు రాబోతుంది. క్రైస్తవులకు టెస్టు రాబోతుంది. ఓటుకు 500, 1000 రూపాయలు తీసుకొని ఇంటికి రాగానే మనసు చెప్తుంది, తీసుకో ఏం కాదని అంటది. ఇక ఓ మాట ఆత్మదేవుడు చెప్తా అంటాడు, నువ్వు లంచం తీసుకోవద్దు, ఓటు నీ హక్కు, నువ్వేయి, తర్వాత పనులు చేయించుకో అని చెప్పి ఆత్మదేవుడు చెప్తా ఉంటాడు. కానీ సాతానుడు చెప్తా ఉంటుంది, ఏం కాదు తీసుకో అని చెప్తా ఉంటుంది. బ్రదర్ సాయిలన్న గారు ఒక నక్క గురించి ఒక కథ చెప్పిండు. కథ కాదు, నక్క లాంటి ఒక స్వభావం కలిగిన వ్యక్తి గురించి చెప్పిండు. దైవజనుడు వేరే ప్రాంతానికి మీటింగుల కొరకు వెళ్ళినప్పుడు ఆ యొక్క మందిరములో ఉన్న నక్క లాంటి స్వభావము కలిగిన ఒక పురుషుడు, అతడు ఏం చేసిందంటే
అతడు లోకానుసారమైన వ్యక్తి, అంటే దేవునిలో ఉండి బాప్తిసం తీసుకొని మరలా చెడు స్వభావము పాప స్వభావములోనికి వెళ్ళి ఏం చేసిందంటే సచ్చిన జింకను తినడానికి నక్క వెళ్ళినట్లుగా అతడు చెప్పుకొచ్చిండు. అయితే అక్కడ జింక కనపడినప్పుడు ఆత్మదేవుడు చెప్తున్నాడట ఈ నక్కకు ఏమనంటే, అబ్బో నువ్వు సంఘ పెద్దవు, నువ్వు దేవుని అంగీకరించినావు, నువ్వు తినొద్దు కదా అంటే, సంఘ పెద్ద లేదు ఏం లేదు, ఏం కాదు తిను అని చెప్పి సాతానుడు చెప్తున్నాడు. తర్వాత దేవుని ఆత్మ అంటుంది నువ్వు తినొద్దు, సాతానుడు చెప్తుంది ఏం కాదు తిను, ఇక్కడ ఎవ్వరు లేరని. అప్పుడు సిలువను తీసి పక్కకు పెట్టినట్టుగా అక్కడ ఆయన చెప్పడం జరిగింది. అంటే నువ్వు పాపం చేస్తున్న ప్రతిసారి యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువకు వేసినట్టే అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఎవరిని సిలువకేస్తున్నావు? యేసు ప్రభునే. హల్లెలూయా. నువ్వు దొంగతనం చేయి, అబద్ధమాడినా, దొంగతనం చేసినా, అబద్ధమాడినా, మోసం చేసినా, చెడు తిన్నా, చెడు తాగినా, అపవిత్రమైన వాటిల్లో దేంటిలల్లో నువ్వు పాలిభాగస్తుడవై ఉన్నా యేసు ప్రభును మరలా తీసుకెళ్ళి నువ్వు సిలువకి ఇస్తున్నావని నిన్ను నువ్వు ఒకసారి గమనించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఆ నక్క లాంటి స్వభావం కలిగిన వ్యక్తి అపవిత్రమైనది తినడానికి వెళ్తున్నప్పుడు ఆత్మదేవుడు చెప్తున్నాడు నువ్వు వెళ్ళొద్దు, అది తినొద్దు. యెషయా గ్రంథం 65వ అధ్యాయంలో ఒకసారి చూడండి. యెషయా గ్రంథము 65వ అధ్యాయం చూడండి ఒకసారి. రహస్యముగా యెషయా గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనం, 3వ వచనం. వారు తోటలలో బలి అర్పణములు అర్పించుచు ఇటుకల మీద ధూపం వేయించు నా భయము లేక నాకు నిత్యము కోపము కలగజేయుచున్నారు. వారు సమాధులలో కూర్చుండుచు రహస్య స్థలములలో ప్రవేశించుచు పంది మాంసము తినుచుందురు. అసహ్య పాకములు వారి పాత్రలలో ఉన్నవి. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. రహస్య స్థలాలలో కూర్చొని అపవిత్రమైనది తినుకుంటా, బలి అర్పణలు చేసుకుంటా దేవునికి అసహ్యమైన కార్యాలు చేస్తున్నారట. ఇప్పుడు ఆత్మదేవుడు వానితో మాట్లాడితే ఏం చేసిండు? సిలువ లేదు ఏం లేదని తీసి పక్కకు పెట్టి అపవిత్రమైన పనులన్నీ అతడు చేసిండు. వచ్చి మందిరంలో కూర్చుంటే దేవుని వాక్యం మాట్లాడుతుంది. నువ్వేం తిన్నది తెలుసు, ఎక్కడ కూర్చున్నది తెలుసు, ఎలా నడుచుకున్నది తెలుసు, ఎలా ప్రవర్తించింది తెలుసు అని దేవుడు తనతో మాట్లాడినప్పుడు ఎవరు చెప్పిర్రు ఈయనకు అని చెప్పి అంటాడట. ఎవరు చెప్తారండి? హల్లెలూయా. మీరు గమనించండి, చెల్లెకు పన్ను నొప్పిన సంగతి ఎవరికైనా తెలుసా? మనకు తెలుసా? హల్లెలూయా. దేవుడు చెప్తాడు నాకు పిలువు ఉన్నది అని అంటాడు ఆయన. హల్లెలూయా. పిలువు అంటున్నాడు ఆయన చెప్తాడు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆయనకు అన్నీ తెలుసు. నిన్ను ఒకవేళ ఏర్పాటు చేసుకుంటే దేవుడు నువ్వు నిలబడ్డా నీ ద్వారా చెప్తాడు. ఆయన నాలో ఏం లేదు, ఆయనలో ఉన్నది. ఆ గడియలో ఆయన నన్ను వాడుకుంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. ఒక పాత్ర, ఈ పాత్రలో అపవిత్రమైనది ఉంటే ఎవరైనా ముట్టుకుంటారా? గమనించండి. అపవిత్రత ఉంటే, పాకురు ఉంటే మంచినీళ్ళు పోస్తావా? గమనించండి. సామెతల గ్రంథములో వాక్యం అంటుంది, నీ హృదయములో నుండి జీవజలధారలు బయలుదేరును కాబట్టి నీ హృదయాన్ని కాపాడుకో. మంచి పనులు దేవుడు నీ ద్వారా చేయాలి అంటే నీ హృదయాన్ని కాపాడుకోవాలి. అప్పుడు దేవుడు ఇక్కడ నుండి మాట్లాడుతుంటాడు. హల్లెలూయా. నేను దేవుని సన్నిధిలో ఉండి చెప్తున్నాను దైవజనమా. ఒకరోజు తేలు వస్తున్నది, గడ్డున్నది, ఇంతలావు తేలు. చాలాసార్లు చెప్పిన సందర్భం వచ్చింది, వాడు చెప్తున్నా. తేలు ఇంకొక 2 నిమిషాలలో నా దగ్గరికి వస్తుంది. అది అక్కడ నేను పాస్టమ్మ, నేను వివాహమైన కొత్తలో ఇద్దరం కింద కూర్చున్నాం. అక్కడ మా కొత్త స్థలంలో, అక్కడ ఆ స్థలంలో మా తల్లిదండ్రులు ఇచ్చిన స్థలంలో కూర్చొని ఉన్నాం. అక్కడికి కొంచెం ఆయనకు వస్తుంది. అది దేవుడు అంటాడు లే 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 అంటాడు. ఇక్కడ నుండి వినపడుతుంది ఒక స్వరం. హల్లెలూయా. హృదయంలో నుండి ఒక స్వరం వినపడుతుంది. లే లే అంటాడు. పాస్టమ్మతో స్వయంగా నవ్వమ్మ ఏదో లే 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 అని చెప్తాంది.
లే అని అంటే అమ్మగారు బయటికి వెళ్ళింది, నేను జేబులలో చేతులు పెట్టుకొని అటు ఇటు తిరుగుతున్నా, స్తుతించుకుంటా. అప్పుడు ఇంతలా ఉన్న తేలు అదే ప్లేస్కి వచ్చి నా వైపు చూస్తాను. హల్లెలూయా. పాస్టమ్మని పిలిచిన, చంపినము, సాక్ష్యం కూడా చర్చిలో చెప్పినాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. గమనించండి, మన హృదయాన్ని కాపాడుకునే వ్యక్తులమై ఉన్నాం. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ పడిపోయిన దావీదు గుడారమును తిరిగి మరలా ఆయన కట్టాలని ఎందుకు అనుకుంటుండు? అసలు గుడారం ఎక్కడిది? పడిపోయింది, ఎక్కడ పడిపోయింది, ఎలా పడిపోయింది? పడిపోవడానికి గల కారణం ఎవరు? దేవుని ప్రజలే. దేవుడు చెప్పిండు, దేవుని వాక్యం అంటుంది దినవృత్తాంత గ్రంథములో ఆలయాన్ని నిర్మించినప్పుడు గమనించండి. హల్లెలూయా. బాప్తిసం ఇస్తున్నప్పుడు పవిత్రతో ఏమన్నాము? పాస్టర్ ఏమన్నాడు? పవిత్రతో ఎంతమంది వచ్చారు అక్కడికి? వీడియోలు ఉన్నాయి మన దగ్గర. పవిత్రతో ఏమన్నాడు? యేసుప్రభుని మీ డాడీ మమ్మీ ఏమన్నా బలవంతం చేస్తే నమ్ముకున్నావా? నీ సొంతంగానే నమ్ముకున్నట? నా సొంతంగానే నమ్ముకున్నా. బాప్తిసం తీసుకోవాలని వాళ్ళు బలవంతం చేసిరా? నువ్వే తీసుకోవాలని తీసుకున్నావు అంటే నేనే తీసుకోవాలని తీసుకున్నా. ఇట్లా అన్ని విషయాలు పొందుపరిచే ఏం చేసిండు? ఆయనే బాప్తిసం ఇచ్చిండు. అట్లనే దేవుని మందిరాన్ని, శరీరపరమైన దేవుని మందిరాన్ని మరి సొలొమోను ద్వారా దేవుడు కడుతున్నప్పుడు, ఈ సొలొమోను ఎక్కడిది అని చూసినట్లయితే సమూయేలు ద్వారా మొట్టమొదట రాజు ఎవరు? సౌలు అభిషేకించబడ్డాడు. ఆ సౌలు దేవునికి విరోధముగా 40 సంవత్సరాలు పరిపాలన చేసింది. ఆయనే 40 సంవత్సరాలలో 15 నుండి 20 సంవత్సరాల కాల వ్యవధిలో ఈ ఎవరు? సౌలు పడిపోవడం జరిగింది, ఆజ్ఞలు మీరడం జరిగింది. ఒక్క మాట కూడా చెప్తిన్లే. మీలో కొందరు విననట్టు, చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపడదాం. మీలో కొందరు విననట్లు, ఆయన కూడా వినలేదట. ఒరేయ్, నువ్వు బలి అర్పణ నేను వచ్చి చేస్తా, నువ్వు చెయ్యకు, 7 రోజులు నువ్వు వేచి ఉండనంటే 7 రోజులు ఉన్నాడు. ఈయన రాకముందుకి ఆయనే బలి అర్పణ చేసిండు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇట్లా 2-3 విషయాలలో సౌలు పడిపోయిండు. అప్పుడు దేవుడు, వీడు నా మాట వినట్లేదు, నేను ఎక్కడో ఉన్నోడిని తీసుకొచ్చి రాజుగా చేస్తే నా మాట వినట్లేదు, కాబట్టి ఇతని రాజరికాన్ని తీసుకుపోయి ఫలానిగా బెత్లెహేము ఊరిలో ఉన్న యేషయ్య కుమారునికి నువ్వు ఇయ్యి అని చెప్పి అంటాడు. ఎవరిని? సమూయేలు ద్వారా. కొమ్ముని తైలముతో నింపి వెళ్ళు, యేషయ్య కుమారుని అభిషేకించడానికేనంటే ఇతడు రాజరికం ఇంకా చేస్తూనే ఉన్నాడు. ఇంకా పైన పోయింది, ఇక్కడ లేదు. హల్లెలూయా. దేవుని ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు ఇక్కడ ఉన్నాయి కదా, 2 సంవత్సరాలు అవుతుంది. ఒకవేళ దైవ చిత్తం అయితే కాంగ్రెస్ మరలా గెలిస్తే అదే అధికారంలో ఉంటుంది. లేకపోతే అది పోయినా కానీ సర్పంచ్ 2 ఏళ్ళ దాకా, అది గెలిచినాక, అది ఓడిపోయినాక కూడా 2 ఏళ్ళ దాకా ఉండడా? సేమ్ అట్లనే పైన పోయింది, అధికారాన్ని తీసేసిండు, సౌలు అధికారాన్ని తీసేసిండు. కానీ ఇక్కడ బలాత్కారంగా పరిపాలన చేస్తున్నాడు సౌలు. అప్పుడు దేవుడు యేషయ్య కుమారుడైన దావీదును దేవుడు అభిషేకించుకొని దావీదు రాజ్యాన్ని చిన్న చిన్నగా ఏం చేస్తున్నాడు? కడతా ఉన్నప్పుడు దేవుడు సౌలును చంపేసి 40 సంవత్సరాలు అయిన తర్వాత సౌలును దేవుడే స్వయంగా శత్రువులకు అప్పగించిండు. గమనించండి. హల్లెలూయా. కొంతమందికి తెలుసు, ఇస్సాకన్న ఇట్లా వీళ్ళు చరిత్ర విన్నారు. హల్లెలూయా. అయితే సౌలును దేవుడే స్వయంగా శత్రువుల చేతికి అప్పగించి వీడు మాటింటలని చంపించి దావీదుకు పూర్తి రాజ్యాన్ని అప్పగించిండు. పూర్తి రాజ్యాన్ని అప్పగించిన తర్వాత దావీదుకు ఏమనిపించిందంటే, దావీదు ఒకరోజు మేడగది మీద తిరుగుతున్నప్పుడు, ఆ యొక్క బిల్డింగ్ మీద తిరుగుతున్నప్పుడు, అప్పుడు ఒకవేళ డంగు సున్నంతో కట్టిరేమో. హల్లెలూయా. తిరుగుతున్నప్పుడు ఏం జరిగిందంటే, ఆ దేవుని యొక్క ఆ మందాసము గుడారములో పెట్టబడి ఉన్నదట. హల్లెలూయా. దేవుని మందాసము గుడారములో పెట్టబడి ఉన్నది. అప్పుడు దావీదుకు బాధ అనిపించిందట. ఎందుకు బాధ అనిపించిందంటే, ఎక్కడనో నేను గొర్రెలు కాసుకునేటోడిని, నాకు చెప్పులు కూడా చక్కగా లేవు, అలాంటి స్థితిలో ఉన్న నన్ను దేవుడు తీసుకొచ్చి ఈ బిల్డింగ్ ఎక్కించిండు. ఆయన కిందుండు కరెక్టా? అట్లా కాదు. ఆయన కొరకు నేను బంగారము, వెండి, తులతూగే సంపదలన్నీ సంపాదించి ఆయన కొరకు నేను మందిరాన్ని కడతా అని చెప్పి విస్తారమైన ధనాన్ని పోగు చేసి ఇక అప్పుడున్న దీర్ఘదర్శి ఎవరంటే సమూయేలు చనిపోయిండు. తర్వాత ఎవరు అంటే నాతాను అనే దీర్ఘదర్శి ప్రవక్త దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. నేను పోతే ఇంకొకరు వస్తారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
నాతాను ప్రవక్తను పిలిపించి, ఎవరు? దావీదు పిలిపించి, నేను ఒకరోజు బిల్డింగ్ మీద తిరుగుతున్నప్పుడు నాకు దేవుని యొక్క మందసమ గుడారములో ఉన్నప్పుడు బాధ అనిపించింది. ఎక్కెక్కిపడి ఏడ్చి నేను ప్రార్థన చేసిన, నా వల్ల కాదు, నేను ఖచ్చితంగా మందిరం కట్టాలి, ఏది ఏమైనా మందిరం కట్టాలని చెప్పంటే, అప్పుడు నాతాను అంటాడు కదా, ఏమంటాడంటే కన్నీళ్ళు విడిచి సంతోషపడి, ఆయనే నీకు నచ్చింది చేయి, నువ్వు దేవుని కొరకు ఒక మంచి పని చేయాలనుకుంటున్నావు. హల్లెలూయా. ఏం చేయాలనుకుంటున్నాట? దేవుని కొరకు ఒక మంచి పని చేయాలనుకుంటున్నావు, అసలు మందిరం కట్టాలనుకుంటున్నావు, ఇంకా నీకేమైనా ఆటంకమా అని చెప్పి ఈయన అనుకుంటాను నాతాను. ఇక్కడనే ఈ మాటను బట్టే యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమని సొలొమోను ఈ అంశాన్ని బట్టి రాసుకున్నాడు. హల్లెలూయా. అప్పుడు ఈ నాతాను పోయి పడుకున్నాడు, రాత్రి అయింది. దావీదు పోయి పడుకున్నాడు, రాత్రి అయింది. ఇక రాత్రంతా నాతానుతో దేవుడు మాట్లాడిండు. నువ్వు నీకు ఇష్టం వచ్చినట్టు దావీదుతో చెప్తానవేంది? నాతాను, అతడు కట్టొద్దు మందిరం, అతనికి కడుపులో పుట్టే కుమారుడు సొలొమోను ద్వారా నేను మందిరాన్ని కట్టుకుంటా, అతని ద్వారా కడతా, ఇతడు కట్టొద్దు. అయ్యా ఇంత ప్రేమించి కట్టాలనుకుంటుండ ఆయన ఎందుకు కట్టొద్దు అంటే అతని చేతులు రక్తంతో తడిసినాయి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. ఎంతో మందిని చంపేసిండు, నరహత్య చేసిండు అతడు కట్టకూడదు మందిరము, అతని ద్వారా నేను కట్టుకోను. అయ్యా దావీదు ఆరాధికుడు అంటావు కదా, నాకు ఇష్టానుసారుడైన మనుషుడు అంటావు కదా, అయినా సరే వాడు కట్టొద్దు నా మందిరం, వాని కొడుకు ద్వారా నేను కట్టుకుంటా. అందుకనే సొలొమోను రాజరికము ఎక్కిన తర్వాత, రాజైన తర్వాత ఒక్కసారి కూడా యుద్ధము జరగలేదు. సొలొమోను ఉన్న కాలములో 40 సంవత్సరాలు ఆయన పరిపాలన చేసిన కాలములో సౌలు 40 సంవత్సరాలు చేసిండు, దావీదు 40 సంవత్సరాలు చేసిండు, ఇప్పుడు ఎవరు? సొలొమోను కూడా 40 సంవత్సరాలు పరిపాలన చేసిండు. ఆయన 40 సంవత్సరాల కాలములో ఒక్క యుద్ధము జరగలే. మరి చూసినట్లయితే ఎవరు? సొలొమోను ఒక్కరిని కూడా చంపలేదని బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయనను అట్లా కాపాడి ఆ సమాధానకరమైన సమయంలో దేవుడు మందిరాన్ని కట్టుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. అందుకనే బాప్తిసం తీసుకునే ప్రతి బిడ్డ ఒక్కరోజో 2 రోజులో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, అందుకనే మనం సలోమిని కావచ్చు, దెబోరాని కావచ్చు, వాళ్ళిద్దరికి 3 దినాలు ఉపవాసం ఉంచి బాప్తిసం ఇవ్వడం జరిగింది. మీలో కూడా చాలా మంది ఉపవాసం ఉండి, వృద్ధులైతే బీపీ అట్లా ఉన్న వ్యక్తులైతే ఒకవేళ ఉపవాసం ఉండకపోయినా ఏం కాదు, కానీ ఒకవేళ మీరు యవ్వనస్తులైతే ఉపవాసం ఉండే బాప్తిసం తీసుకోవాలి. హల్లెలూయా. ఉపవాసం ఉండి నువ్వు బాప్తిసం తీసుకుంటున్నప్పుడు నీలో సమాధానం, నీలో నెమ్మది, నీలో శాంతి కలుగుతుంది. హల్లెలూయా. ఇక్కడ ఆయన నెమ్మది పొంది, సమాధానం పొంది, ఆరోగ్యముగా ఉండి, ప్రపంచ దేశాలందరితో సమాధానముగా ఉండి ఆలయాన్ని కట్టిండు. ఆలయాన్ని కట్టినప్పుడు అంతా అయిపోయింది, ఆలయం నిర్మించబడ్డది అయిపోయింది. ఓపెనింగ్ చేసే రోజు, అర్థమవుతుందా నా మాటలు? హల్లెలూయా, హల్లెలూయా. ఓపెనింగ్ చేసే రోజు దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. నా సేవకుడు అన్నాడు దావీదుని. సొలొమోను కూడా ఎవరి సేవకుడు? దేవుని సేవకుడే. సొలొమోను ప్రార్థన చేస్తాడు. అయ్యా ఏమని ప్రార్థన చేస్తుండు? అయ్యా నీ పిల్లలు ఏదో ఒకరోజు పాపం చేస్తారు ఖచ్చితంగా. వారు పాపం చేసి వారు శత్రువుల చేతికి అప్పగించబడి వారు అక్కడికి పోయిన తర్వాత నానా ఉస్తలు పడుతున్నప్పుడు వారు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తే వారి ప్రార్థన ఆలకించి తిరిగి మరలా వాళ్ళని స్థలానికి నువ్వు తీసుకొని రావాలి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. వాళ్ళని స్థలానికి మరలా నువ్వు తీసుకొని రావాలి. అదేవిధంగా చూసినట్లయితే ఈ మందిరము మీద నీ కనుదృష్టి ఉండాలి. ఏ కష్టములో ఉండైనా వారు వచ్చి ప్రార్థన చేసినప్పుడు వారి ప్రార్థన నీవు ఆలకించాలి. ఇట్లా అనేక విషయాలను సొలొమోను ప్రార్థన చేస్తే ఆయన ఏం చేసిందంటే ఆమేన్ ఆమేన్ ఆమేన్. 2వ బిల్లు పడుతున్న సందర్భంలో బిల్లు పడతలేదు. పడనప్పుడు మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం. ఆల్రెడీ బిల్లు పడ్డది, మాకు తెలియదు. అప్పుడు పాస్టమ్మకు రాత్రి దర్శనములో ఒక దైవజనుడు కలలొచ్చి నువ్వు ఆ కళలు రాగానే, దర్శనములు రాగానే పాస్టమ్మ అంటుందట, నాకు ఏం చేయట్లేదు, నువ్వు నన్ను పిలిచినావు, నన్ను ఇక్కడ నిలబెట్టినావు, నీ కొరకు మేము నిలబడతాను, మాకు ఏం చేయట్లేదు అంటే నీకు ఏదేది చేయలేదో చెప్పు అంటున్నాడట. హల్లెలూయా. ఇల్లు బిల్లేడు వచ్చిందంటే వచ్చింది. హల్లెలూయా. వచ్చిన సంగతి దేవునికి తెలుసు.
దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దేవునికి సమస్తము సాధ్యం. నువ్వు ఇది చేసినావా, ఓకే చేసినా, ఇంకో ఇది చేసినావా చేసినా, ఇది చేసినావా చేసినా, అన్నీ చెప్పుకుంటూ వస్తా అంటే అన్నీ చేసినా 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 అంటుండట. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు ఎప్పటికీ మా ఎమ్మటే అంటుందట ఆమె. హల్లెలూయా. ఎప్పటికైనా మన ఎమ్మటే ఉండే దేవుడు ఆయన. నాలోన నీవు నీలోన నేను, నాలోన నీవు నీలోన నేను, కలిసుంటే అంతే చాలయా, కలిసుంటే అంతే చాలయా. ఎవరేమి అనుకున్నా ఏమున్నా లేకున్నా, ఎవరేమి అనుకున్నా ఏమున్నా లేకున్నా, నీవుంటే అంతే చాలయా. నా బ్రతుకులో ఎంతో మేలయ్యా యేసయ్యా. నాలోన నీవు నీలోన నేను, కలిసుంటే అంతే చాలయ్యా. హల్లెలూయా. ఆదం బెన్ని గారు ఈ పాట రాయడానికి గల కారణం ఏంటంటే, పాప ఆదం బెన్ని అన్న గారికి అప్పుడు చర్చి లేని సందర్భంలో ఉన్నప్పుడు ఆయనను ఒక 4-5 కూడుకొని, ఆయన ఇన్ని సంవత్సరాలు సేవ చేస్తుండ్రు కానీ ఆయనకు చర్చి ఉందా, అసలు ఆయన ఏం చేస్తాడో అంత ఆగమాగమైనది అని చెప్పుకుంటా బాగా నవ్వుకుంటా ఎగతాళి చేస్తున్నారట. అందులో ఒక వ్యక్తి ఈయనకు వచ్చి చెప్తే ఎక్కెక్కిపడి ఏడ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ పాటను ఇచ్చినట్ట. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని మహిమపడదాం. గత నెల రోజుల క్రితము ఆ దైవజనుడు మేము కలిసి ఒక దగ్గర ప్రార్థన కాడికి అటెండ్ అయినప్పుడు, అప్పుడు ఆ అన్నయ్య ఆ పాట అంటే ఆయన ప్రసంగం చేస్తున్నప్పుడు ఈ మాట చెప్పడం ద్వారా నేను వినడం జరిగింది. హల్లెలూయా హల్లెలూయా. ఒక్కొక్క కష్టములు ఉన్నట్లే దైవజనులు ఒక్కొక్క పాట రాస్తారని, ఉట్టిగానే రావు పాటలు. పెద్ద పెద్ద వ్యక్తులకు కూడా అనుభవాలతో మాట్లాడుతుంటారు, వాళ్ళు అనుభవించరు కాబట్టికనే వాటిని చెప్పడం జరుగుతుంది. కానీ ఈ తక్కువ వయసు వాళ్ళు ఏం చేస్తారు, ఆ మాటలు వింటారా, వినరు. హల్లెలూయా. అప్పుడు చూడండి, గమనించండి, సొలొమోను చేసిన ప్రతి ప్రార్థనకు దేవుడు ఓకే 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 అన్నాడు. అప్పుడు ఈయన మాట్లాడడం ప్రారంభం చేసిండు. ఈయన ఏమని ప్రారంభం చేసిండు, మీరు గనుక నా కట్టడాలను పాటించకపోతే, మీరు నా నియమాలను పాటించకపోతే, నన్ను విడిచి వేరొక దేవతలను మీరు అనుసరించుకుంటూ తిరిగినట్లయితే ఇదే ఆలయాన్ని నేను పడగొట్టిస్తా అన్నాడు ఆయన. హల్లెలూయా. బంగారముతో పొదిగించబడ్డ మందిరము భూమి మీద ఇప్పటి వరకు అంతకు ముందు ఎవ్వడు కూడా కట్టలేదు, ఇంకా కట్టలేరు. హల్లెలూయా. ఇట్లాంటి వాళ్ళు 5-6 పోగైనా కానీ కట్టలేరు. అంత అద్భుతంగా సొలొమోను ద్వారా దేవుడు ఆ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. బంగారముతో కట్టబడ్డదట యెరూషలేము ప్రార్థనా మందిరం. ఇటుక సందు, రాయి సందు బంగారం పోసారట. గాడిదకు గంతలు కట్టినట్టుగా మందిరానికి మొత్తం ఏం చేశారు, బంగారముతో పొదిగించిరట. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహింపొద్దాం. ఆ మందిరాన్ని చూడంగానే వీళ్ళ పానాలు దస్సు అనేది ఎప్పుడు కూడా బిక్కుంటే బాగుండు, పావులెత్తు అర్తులమని వీళ్ళ మనసు అంతా అట్నే ఉండదు. ఇక ఈ మందిరాన్ని చూసుకునే మురుసుడిగా వీడికి రాగానే ప్రార్థన చేసుకుంటే ఇట్లా ఇవన్నీ సూపులు చూసి అప్పుడే చెప్పిండు దేవుడు మొట్టమొదటిగా అందులో ఆలయ ప్రతిష్టత జరుగుతున్న రోజే అన్నాడు, మీరు గనక నా మాట వినకపోతే ఈ మందిరాన్ని నేను కూలగొట్టిస్తా జాగ్రత్త. అప్పుడు రోడ్డు మించులు పోయేటోళ్ళందరూ ఈ ప్రజలు చేపట్టేగా ఈ మందిరం కూలగొట్టబడ్డది అని చెప్పి అనేకులు అంటే మీ చెవులలో వినపడతా ఉంటాయి. అప్పుడు మీరు పండ్లు కొరుక్కుంటూ క్షీణించుకుంటూ బాధపడే రోజు అనేది ఒకటి ఉంటుంది. అది జరగక మునిపే మీరు ఆసక్తితో నా సన్నిధిలో ప్రార్థన చేయండి. మందిరం మీద కాదు, మందిరములో నా మీద మీ మనసు పెట్టండి అని చెప్పి ఆ రోజు ఆయనే మరి సొలొమోను ద్వారా మాట పలకడం జరిగింది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహింపడదాం. ఇది దినవృత్తాంత గ్రంథములో ఈ మాటలు రాయబడి ఉంటాయి. ఇవన్నీ చదివితే టైం సరిపోదని నేను చెప్తున్నాను దైవజనం. హల్లెలూయా. ఆ రోజే చెప్పిన తర్వాత కొంత మన వాళ్ళకి ఒకటి ఉంటుంది, ఏముంటుందంటే శ్రమ వచ్చినప్పుడు ఒక రకమైన ప్రార్థన ఉంటుంది, శ్రమ పోయిన తర్వాత ఒక రకమైన ప్రార్థన ఉంటుంది. ప్రార్థనకు వచ్చిన కొత్తలో మామూలు షార్ప్ ఉండదు, కత్తి ముట్టుకుంటే తెగిపోవుడే. హల్లెలూయా.
మామూలుగా కాదు, ఉపవాసాలు ఉంటాయి, ఆల్ నైట్ ఉంటుంది. చిన్న ప్రార్థన రసాలు దొరుకుతారు ఇక్కడ. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆసక్తి తగ్గొద్దు, పట్టుదల తగ్గొద్దు, విశ్వాసం తగ్గొద్దు, ఎక్కడ తగ్గొద్దు. అందుకనే దేవుడు మొదటి ప్రేమ గురించి కూడా జ్ఞాపకం చేయనడు. వివాహమైన కొత్తలో భార్యతో భర్తతో భార్య శైలు వదిలిపెట్టి పోతారా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసు ప్రభును అంగీకరించిన వ్యక్తి కొత్తలో చర్చి ఒక్కరోజు చూడకపోతే ఏమైతుంది తెలుసా? నిద్ర రాదు. చర్చి ఒక్కరోజు చూడకపోతే నిద్ర రాదు. పాస్టర్తో ఒక్కరోజు పలకరించకపోతే వాళ్ళకి అసలు మనసు ఉండదు. 6 నెలలు దాటిన తర్వాత, సంవత్సరం దాటిన తర్వాత, 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు దాటిన తర్వాత ఇంకా అర్ధగంట ఆఖరికి వస్తారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 1 వారమో 2 వారమో నీ పనులను బట్టి, నీ స్థితిని బట్టి, నీ పరిస్థితిని బట్టి ఆలస్యమైతే ఇలం ఫలం. హల్లెలూయా. లేకపోతే దేవుని సన్నిధిలో నువ్వు ఉపవాసం ఉండకపోతే ఇలం ఫలం. అంటే నేనేం చెప్తున్నా, 1 వారమో 2 వారాలో, 1 ఆల్ నైటో 2 ఆల్ నైట్లో నీ పరిస్థితులను బట్టి నువ్వు ఒకవేళ బంద్ అయితే దేవుడు ఓకే అంటాడు. కానీ సోమరితనముతో, నిద్రమత్తుతో, నీరసముతో, నిర్లక్ష్యముతో, ఆలక్ష్యము చేత నువ్వు వెనకకు వెళ్తున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? హల్లెలూయా. ఆయన ఏం చేస్తాడు? ఈ షీ అనే రోజు రాబోతుంది బిడ్డ. మీ చరిత్రలో ఇది ఉన్నది. హల్లెలూయా. ఏం చెప్తానట? మీ చరిత్రలో ఈ ప్రవచనం ఉన్నది. ఇది జరగకుండా మీరు చూసుకోండి. ఏమంటాడట? ఇది జరగకుండా మీరు చూసుకోండి అంటే సొలొమోను ఓకే అయ్యా, ఓకే మేము చూసుకుంటాము. హిజ్కియాతో దేవుడు ఏం చెప్పిండంటే, నువ్వు ఎప్పుడైతే తగ్గించుకొని నీ గర్వమును అణుచుకొని నువ్వు రాజు అయినప్పటికీ మోకరించి ప్రార్థన ఎప్పుడైతే చేసినావో నీ ప్రార్థన నేను విన్నా. నీకు 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తానా. ఆషూరు రాజు చేతిలో పడకుండా నీ పట్టణాన్ని కూడా నేను కాపాడతా. నువ్వు తగ్గించుకొని నా మాట విని నా సన్నిధిలో కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తా. నేను విన్నా. ఈ పట్టణాన్ని, ఈ మందిరాన్ని కూడా, ఈ పట్టణాన్ని కూడా నేను ఆషూరు రాజు చేతిలో పడకుండా నేను కాపాడుతా అన్నాడు. ఇక ఆయన ఉబ్బిపోయిండు. అయిపోయింది. 1 వారం అయింది, 10 వారాలు అయింది, 1 సంవత్సరం అయింది. అప్పుడు ఈయన బాగుపడ్డ విషయం మాట. ఎవరు? హిజ్కియా. సంసోన్ ఎక్కడిది? సంసోన్ హైదరాబాద్ పోయిండు. హల్లెలూయా. హిజ్కియా బాగుపడ్డ విషయం ఒక రాజుకు రాజుకు తెలిసింది. తెలిసి ఏం చేసినట్టే దూతల ద్వారా కట్న కానుకలు పంపిండు. కట్న కానుకలు. యోబు మరణ పడక నుండి బయటకు వచ్చిన తర్వాత యోబు కూడా కట్న కానుకలు పట్టుకొని వచ్చిరట, బహుమతులు పట్టుకొని వచ్చిరట. ఇక్కడ హిజ్కియా రాజుకు కూడా బహుమతులు వాళ్ళు పట్టుకొని వచ్చినప్పుడు హిజ్కియా ఏం చేసిండు తెలుసా? శత్రువుకు మన గురించి తెలవనీయొద్దు. వాడు ఎంత మంచోడైనా, బైబిల్ వాక్యం అంటుంది, వాడు హృదయములో కపటం ఉంచుకొని పెదవులతో లాలన మాటలు చెప్తాడని బైబిల్లో ఉన్నది. ఇతర వ్యక్తులకు గురించి మన గురించి చెప్పకూడదు. ఇతర దైవజనులకు కావచ్చు, ఇతర విశ్వాసులకు కావచ్చు, మన సంఘములో జరిగే రహస్య సంబంధించిన ప్రార్థనల గురించి మా దైవజనుడు ఇట్లా చేస్తాడని చెప్పొద్దు. హల్లెలూయా. ఇక్కడ హిజ్కియా ఏదేదైతే కొట్లను కట్టిండో, ద్రాక్ష రసం బాపతి కావచ్చు, పెద్ద వడ్ల గానుగలు కావచ్చు, ఇవన్నీ నూనె గానుగలు కావచ్చు, వడ్లు దాసే అవి కావచ్చు, బంగారం కావచ్చు, వెండి కావచ్చు, అవన్నీ చూయించినట్ట ఈ శత్రువులు వస్తే. అప్పుడు ప్రవచనం వస్తున్నది యేషయ ప్రవక్త ద్వారా, బిడ్డ నీవు కాస్త సంతోషం రాగానే నువ్వు శత్రువుకు నీకున్నవన్నీ చూయించినావు కదా, కొద్ది దినాలలో నీ తర్వాత జరుగుతుంది ఇది, నీ అప్పుడు కాదు. ఇవన్నీ వాళ్ళు పట్టుకొని పోతారా అన్నాడు ఆయన. ప్రవచనం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు వచ్చిరయ్యా, ఇంతకుముందు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసినావు, దేవుడు బాగు చేసిండు. అయ్యా శత్రువులు వచ్చిరు, పక్క దేశం నుండి వచ్చిరు, మరి వారికి నేను ఏం చూపెట్టాలా, ఎలా మర్యాద చేయాలని నువ్వు ఎవరిని అడగాలి? అక్కడ ఉన్న దైవజనుని అడగాలి. హల్లెలూయా. పాత నిబంధన ప్రకారము ఇప్పుడు మీరు పోయి ప్రార్థన చేస్తే దేవుడు మాట్లాడుతాడు. పాత నిబంధనలా కాదు. నువ్వు ఏది చేసినా పాస్టర్ దగ్గరికి పోతేనే పాస్టర్తో దేవుడు మాట్లాడి నీకు సంభాషణ ఇస్తాడు, అంతే తప్ప నువ్వు డైరెక్ట్ దేవునితో మాట్లాడడానికి పాత నిబంధనల అర్హత లేదు. ఇప్పుడు యేసుప్రభు మనుషుల హృదయాలలోనికి వచ్చిండు, నీ హృదయంలోనికి వచ్చి మాట్లాడతాడు. అయినప్పటికీ నాతో మాట్లాడతాడు, నేను చర్చికి రానంటే కాదు, మందిరంలో సావాసం ఉండాలి నీకు. హల్లెలూయా.
ఈ సావాసం లేకుండా ఆయన నీ దగ్గరికి రాడు. వచ్చినా కానీ అక్రమమైన కార్యాలే జరుగుతాయి నీతో. నీకు ఎంత చదువు వచ్చినా బయలుకి పోయి గవర్నమెంట్ ద్వారా నువ్వు అథారిటీ పొందుకుంటేనే నువ్వు పాసు ఫెయిలు అనేది నీకు తెలిసి ఉంటుంది. ఒక రిపోర్ట్ వస్తుంది, హల్లెలూయా, ఒక ప్రోగ్రెస్ వస్తుంది. అట్లనే నీకు అన్ని తెలుసున్న వాక్యాలు నువ్వు దైవజనుని, రెండోది మందిరాన్ని సంప్రదించకుండా నీ ఆత్మ పరలోకము పోదు. హల్లెలూయా. గమనించండి, ఇలా హిజ్కియా జీవితంలో జరిగింది. ఇక్కడ కూడా వీరితో ఏమన్నాడంటే, మీ జీవితంలో ఇలాంటి కార్యం జరుగుతుంది, మీరు ప్రార్థన చేసుకుంటే మీ తరతరాలు దీవించబడతాయి. ఈ మందిరాన్ని నేను కాపాడుతా, ఈ మందిరం పైన నా మనసు ఉంటుంది, ఈ మందిరమునందు మీరు చేసే ప్రార్థనలకు నేను జవాబిస్తానని చెప్పి ఆయన వెళ్ళిపోయిన తర్వాత కొంత కాలానికి వీళ్ళకు శ్రమలు పోయిన రోజులు అనేది వచ్చింది. వీళ్ళకు శ్రమలు పోయినాయి. ఇప్పుడు మనకు కనుక కంట్రోల్ బియ్యం, సన్న బియ్యం వస్తే ఏం చేస్తాను? కోళ్ళకు సన్న బియ్యం కూడా తింటలేవు. ఏం తింటలేవు? సన్న బియ్యం కూడా తింటలేవు కోళ్ళు. బియ్యం పోయగానే ఏమవుతానాయి? పోతానాయి, కోళ్ళు అటు పోతానాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకప్పుడు దొడ్డు బియ్యం దొరకలే, నూకలు దొరకలే. నిజం చెప్తున్నా, 8 రూపాయల కిలో పెట్టి మేము నూకలు కొనుక్కొచ్చుకొని తిన్న రోజులు ఉన్నాయి మా అమ్మ చనిపోయిన తర్వాత. హల్లెలూయా. దాని తర్వాత దొడ్డు బియ్యం ఒక నెల అయితే, గమనించండి, ఒక నెల అయితే మాకు 35 కిలోల కార్డు ఉంటుంది. ఒక నెల నేను లేటుగా పోయిన, డబ్బులు లేవు, 105 రూపాయలు పెట్టి బియ్యం తేవడానికి పైసలు లేకపోతే ఆ నెల వాళ్ళనో వీళ్ళనో బదలడుక్కొని ఆ 105 రూపాయలు పట్టుకొని పోతే బియ్యం అయిపోయినాయి కాదు బిడ్డ అని అంటే అక్కడనే ఉండి బతిలాడితే, ఓ బిడ్డ కింద పోసిన ఇసుకున్న బియ్యం ఉన్నాయి బిడ్డ అంటే, అయ్యాన్న తెచ్చుకుంటానని పోయి తెచ్చుకొని రోజు గాలిచ్చుకొని తిన్న రోజులు ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సన్న బియ్యం మస్తు సన్న బియ్యం దేవుడు ఇస్తున్నాడు. ఈ సన్న బియ్యం మేము తినంగా కోళ్ళకు పోతే అవి కూడా దేక్తలేవు అవి కూడా. హల్లెలూయా. అట్లని చెప్పి నాకు ఆ బియ్యాన్ని, ఆ అన్నాన్ని తిన్నప్పుడల్లా ఏడిపోతుంది. దైవజనమా, ఈ ఆహారము దొరకక ఎంతమంది నశించిపోతున్నారు. తమ్ముడు రాజుపాల్ లెక్కలు కట్టిండు, కొన్ని కోట్ల మందికి ఈ భోజనం లేక చనిపోతున్నారు. ఈ భోజనం లేక మన దగ్గర మూలలకు అటు ఇటు తుప్పు పట్టిపోతున్నాయి ఇప్పుడు బియ్యం. హల్లెలూయా. గమనించండి. కానీ ఈ ఆహారం దొరకని వాళ్ళు అనేక మంది ఉన్నారు. మన మధ్యలోనే ఉన్నారు. నర్సంపేటకు పోయినా ఉన్నారు, వరంగల్లో ఉన్నారు. రైల్వే స్టేషన్ దగ్గరికి పోతే పిచ్చోళ్ళు, భయంకరమైన వ్యక్తులు. మన జకర్య వాళ్ళ కుమార్తె ప్రభునందు నిద్రించింది. ఆమె ప్రతి బుధవారం నాడు మంచి భోజనం తయారు చేసుకొని ఆమె పోయి వాళ్ళకు పంచిపెట్టి వచ్చేది. హల్లెలూయా. మీలో ఓపికంటే నెలకొక్కసారైనా మీరు భోజనం తయారు చేసుకొని వెళ్ళి పంచండి. బైబిల్ వాక్యం అంటుంది, ఆహారం లేని వాళ్ళకు ఆహారం పెట్టినప్పుడు నేను ఆకలి కొంటిని నాకు ఆహారం ఇచ్చివని దేవుడు నీ మాడ పైన ముద్దు పెట్టి ఆశ్చర్యకరమైన దేశంలోనికి నిన్ను ఆహ్వానిస్తాడు. నీకు డబ్బులు దేవుడు సమృద్ధిగా నీకు డబ్బు ఇచ్చినట్లయితే కొన్ని చెద్దర్లు కొనుక్కొని, కొన్ని రగ్గులు కొనుక్కొని, కొన్ని వస్త్రాలు కొనుక్కొని తీసుకుపోయి బీదలకు పంచిపెట్టండి. హల్లెలూయా. నా కొడుకు భయంకరమైన సమస్యతో ఉన్నప్పుడు నీలోఫర్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ భోజనం మస్తు రేటు. హల్లెలూయా. మస్తు రేటు భోజనం. అక్కడ ఏ హోటల్కి పోయినా ఫుల్ రేటు. అప్పుడు అక్కడ చాలామంది బీదలు అనేకులు ఆ హాస్పిటల్లో చూయించుకోవడానికి వచ్చినప్పుడు గమనించండి, అనేక మంది అన్యజనులు కావచ్చు, దేవుని నమ్ముకున్న బిడ్డలు కావచ్చు, ముస్లింలు కావచ్చు, ప్రతి వ్యక్తి ప్రతిరోజు కొంత భోజనం తీసుకొచ్చి అక్కడ పంచిపెట్టే లేదు వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. అరే వాళ్ళు వాక్యాన్ని పాటిస్తున్నారండి, మరి మనం పాటిస్తున్నామా? హల్లెలూయా. ఎంతమంది ఒక్కసారి మీరు రైల్వే స్టేషన్ పని కట్టుకొని రైల్వే స్టేషన్లకు పోయి చూడండి, బస్ స్టాప్ల దగ్గరికి పోయి చూడండి, అక్కడక్కడ గల్లీలలో చూడండి. ఆకలికి ఈ కడుపు ఎక్కడికి ఎన్నుకంటకపోయే స్థితి ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాంటి కష్టాలలో చాలామంది ఉన్నారు మన మధ్యలో. మనకైనా సమృద్ధినిచ్చిండు ఆయన. ఈ సమృద్ధిని బట్టి ప్రతిరోజు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ లేని బిడ్డల కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేస్తూ ఉండాలి, ప్రార్థన చేయాలి. ఆమె ఎవరు? మదర్ తెరెసా ఒక మాట అన్నది, ప్రార్థించే పెదాల కన్నా సహాయం చేసే చేతులు మిన్న. ప్రార్థించాలి, సహకరించాలి. యేసుప్రభు రాత్రంతా ప్రార్థన చేసిండు. ఉదయం మొదలు పెడితే సాయంకాలం వరకు ఆయన ఏం చేసిండు? సేవ చేసిండు. హల్లెలూయా, హల్లెలూయా. అనేక మంది అనాథలకు ఆయన భోజనం పెట్టిండు. అనేక మంది యేసుప్రభు దగ్గరికి రోగాలు బాగు చేసుకోవడం కొరకు వచ్చిన వాళ్ళకి ఆయన స్వస్థపరిచిండు. రొట్టెలు కూడా పంచిండు. ఇట్లా పంచంగా కొంతమంది ఎవరు బాగా ఏ పని శాతగానోళ్ళు వచ్చి కూడా గుంపు చేరింది అటల్లా.
చేరి ఇక యేసుప్రభు ప్రార్థన అంటే ఖచ్చితంగా బువ్వ దొరుకుతుందని చెప్పి ఈ గుంపు ఎక్కడ ప్రార్థన జరిగినా అక్కడ పోతాం. మా ఏరియాలో ఉంటారు కొంతమంది ఎస్టీ వాళ్ళు, ఎక్కడ ప్రార్థన జరిగితే గుంపు గుంపు పోతుందట. మా వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు తిండి కొరకు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థనకు ఇప్పుడు మనమని చెప్పి అంటలేని దైవజనం. హల్లెలూయా, కొంతమంది ఇలాంటి వ్యక్తులు ఉన్నారు. హల్లెలూయా, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. గమనించండి, ఆయనే హిజ్కియా ఎప్పుడైతే ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతం చేసిండో, తర్వాత తన దైవజనుని అడగకనే ఆయన తొందరపడి శత్రువులకు చూయించినప్పుడు తన రాజ్యము కొంటపోబడుతుందని ప్రవచనము చెప్పబడ్డది. హల్లెలూయా. ఇక్కడ దేవుడు సొలొమోనుతో మాట్లాడిన, మీరు ఇట్లా జీవించినట్లయితే నాకు విరోధంగా ఖచ్చితంగా ఈ ఆలయాన్ని నేనే పడగొట్టిస్తా. ఎవరు పడగొట్టిస్తారు? సౌలులోనికి దురాత్మ ఎక్కడి నుండి వచ్చింది? యెహోవా యొద్ద నుండేలి సౌలులోనికి దురాత్మ ఒకటి రాగా, సౌలులోనికి దురాత్మ ఒకటి రాగా. హల్లెలూయా. బైబిల్ వాక్యం అంటుంది, యెషయా గ్రంథం 54వ అధ్యాయములో చదవండి ఒకసారి. 54వ అధ్యాయము 16వ వచనం. ఆలకించుము, నిప్పులుది తన వృత్తికి తగినట్లుగా పనిముట్టు చేయు కమ్మరిని సృజించువాడను నేనే, నాశనము చేయుటకై పాడు చేయువాన్ని సృజించువాడను నేనే. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపర్దాం. కిందేమంటుండు? నీకు విరోధంగా నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వరద నాశనం చేసేటోని కూడా సృజించిన, నీ డబ్బు దొంగతనం చేసేటోని కూడా సృజించిన నేను. కానీ నువ్వు నా మాట వింటే నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపర్దాం. సారేపతే విధవరాలు కరువులోనే ఉన్నది, కానీ లేఖనాన్ని పాటించింది. ఆ కరువులో అద్భుతమైన పోషణ, పనికి వెళ్ళకుండా. పని ఎవడనిచ్చేటోడు ఉన్నాడా? ఉన్నది ఆ రోజులలా పని ఉన్నది? అసలు 3.5 సంవత్సరాలు కరువు. పని ఎక్కడిది? 12 సంవత్సరాల క్రితము తెలంగాణలో భయంకరమైన 15 సంవత్సరాల క్రితం తెలంగాణలో భయంకరమైన పరిస్థితి. ఎండాకాలం వస్తే ఈ కాలనీ వాళ్ళు ఒక్కరు ఉండపోయేది. ఈ రోజులలో పోయిన వాళ్ళు అంతా వచ్చి ఊరులు చేరుతున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ గమనించినట్లయితే నాశనం చేసేటోని కూడా నేనే సృజిస్తున్నా. సొలొమోనుతో అంటున్నాడు, మీరు నాకు నమ్మకం ఉంటే ఈ మందిరములో చేసే ప్రతి ప్రార్థన నేను వింటా. మీరు నమ్మకంగా లేకుండా మీరు అన్య దేవతలను అనుసరిస్తూ అన్య ఆచారాలలో మీరు వెళ్తున్నట్లయితే ఈ మందిరాన్ని నేనే పడగొట్టిస్తా. అప్పుడు పడగొట్టించి 70 సంవత్సరాలు ఆ ఇశ్రాయేలు ప్రజల్ని బబులోను రాజైన నెబుకద్నెజర్కి అప్పగించిండు. హల్లెలూయా. పాప ఎంత బంగారం పట్టుకపోయినా అనుకుంటున్నావు ఆ బబులోను రాజు. ప్రపంచ దేశాల శోభా దేశము నుండి కూడా ఒక రాణి అనేక మనుగుల బంగారము వెండి తీసుకొచ్చి మరి ఈ సొలొమోనుకి ఇస్తే, సొలొమోను తర్వాత ప్రజలు ఏం చేశారంటే, సొలొమోను తర్వాత ఆయన ఉన్నంతకాలం భయభక్తులు కలిగి ఉన్నారు. ఆయన కూడా చివరి టైం వచ్చినప్పుడు ఆ ఐగుప్తు స్త్రీని వివాహం చేసుకొని ఆయన పాపం చేయడం ప్రారంభం చేసిండు. దేవుడు సొలొమోను మంచాల పడేసిండు. అప్పుడు ఆయనే ఒక మాట రాసుకుంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే మానవ కోటికి ఇదే సరైన విధి తప్ప మనం పిచ్చిగా తిరిగితే కరెక్ట్ కాదని ఆయన అర్థం చేసుకొని మరలా మంచి సూక్తులు ఆయన రాయడం ప్రారంభం చేసిండు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, దాని తర్వాత బబులోను సామ్రాజ్యపు అధిపతి నెబుకద్నెజర్ ఇశ్రాయేలు ప్రజలు చేయుచున్న హేయమైన క్రియలను దేవుడు చూసి ఏం చేసిందంటే అతన్ని ప్రేరేపించిండట. బైబిల్లో ఉన్న ఇర్మియా గ్రంథం మీరు చూసుకోవచ్చు. అతన్ని ప్రేరేపిస్తే ఆ కల్దీల రాజు వచ్చి వీళ్ళను చాలా మందిని నరికి చంపేసి కొంతమందిని బలమైన యోధులను తీసుకొని ఆ ప్రాంతానికి, ఆ యొక్క బబులోను సామ్రాజ్యానికి తీసుకొని వెళ్తే అక్కడనే ఎస్తేరు తయారైంది. అక్కడనే షద్రకు, మెషకు, అబద్నెగోలు, దానియేలు, ఎజ్రా, నెహెమ్యా, జెరుబ్బాబేలు, ఇంకా నెహెమ్యా, ఇంకా చూసినట్లయితే నహూము, ఆమోసు, ఆ యేషయా, ఇలాంటి ప్రవక్తలు అందరూ అక్కడనే లేపబడ్డారు. ఎందుకు లేపబడ్డారు మీరు ఆలోచన చేయండి. హల్లెలూయా. ఇక్కడ లేపబడితే ఎవడొద్దన్నాడు?
ఇక్కడ ఏం జరిగింది? చల్లారిపోయింది. ఆకలి లేదు, ధూప లేదు. హల్లెలూయా. ఒకప్పుడు నల్లాలు లేక, గమనించండి, ఒకప్పుడు నల్లాలు లేక బోరింగ్ కొట్టుకొని నీళ్ళు తెచ్చేది. బోరింగ్ కొట్టుకొని నీళ్ళు తెస్తే ఆ 4 బకెట్లతోటే సరిదిద్దుకునేది. ఇప్పుడు 10 బకెట్లు అయినా సరిపోతలేవు. పని తీరుతుందా? మన వాళ్ళకి ఎంత 10-11 గంటలకు వస్తారు ప్రార్థనకు. నల్లాలు మీ ఇళ్ళల్లో ఎవరికైనా నల్లాలు లేకుండా ఉన్నాయా? ఉన్నాయా లేవా? కేసీఆర్ ఇంటింటికి నల్ల వేసిండు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన దృష్టిలో ఏం పడ్డదంటే, మా తెలంగాణలో నీళ్ళు అక్కడక్కడ సమృద్ధిగా ఉన్నప్పటికీ ఎవరింటికి సరిగ్గా నీళ్ళు అందుతలేవు, మా తెలంగాణ అజ్ఞాన స్థితిలో ఉన్నదని ఆయనను దేవుడు ప్రేరేపించి నల్లాలు ఇప్పించిండు. నల్లాలు ఉన్నాయి, బియ్యం కూడా వెనకట్లెక్క ఇప్పుడు ఒడ్లు పోసి బాగా ఇది రోళ్ళ పోసి ఇట్లా అని చెరిగి వంట చేసి వచ్చారా? మీరు వచ్చారా? మెరుగా కూడా ఉంటలేదు కదా. హల్లెలూయా. బియ్యము నీటియే, నీళ్ళు కూడా సమృద్ధి అయిన మంచినీళ్ళు, అన్ని సౌలతులు, ఇంటి ముంద బండాలు, అలుకులు కూడా వేసేటోళ్ళు కరువైపోయారు. మా అనితక్కువలు ఇంటి ముందర బండేసి బండ కూడా వేసి నీళ్ళు ఇట్లా పైప్ పెట్టి నీళ్ళు చల్లుడు, అన్నీ టకటక అయ్యే పనులే. అయినా కానీ ఏమవుతుంది? మనకు నిర్లక్ష్యం అవుతున్నది. ఇక్కడ కూడా నిర్లక్ష్యమైనప్పుడు బబులోను సామ్రాజ్య అధిపతి నెబుకద్నెజర్ని పంపించి స్వయంగా దేవుడే ఆ మందిరాన్ని కూలగొట్టించి అనేక మందిని చంపించి, ఇట్లా అంటే దేవుడు చంపిస్తాడంటే చంపిస్తాడు. ఆయన అన్నాడు కదా, ఆయన అన్నాడా? నాశనం చేసేటోని కూడా తయారు చేసింది నేనే అన్నాడు ఆయన. హల్లెలూయా. కరెక్ట్ అర్థం చేసుకున్న వాళ్ళు అయితే అర్థం చేసుకుంటారు. వాస్తవమే. అమ్మో మన ఎమ్మటి సాతాను, ఆయన ఎవరు? అపోస్తులుడైన పౌలెమ్మట సాతానుని ఒక దూతగా పెట్టిండట, ఆయన ఎక్కడ హెచ్చించుకుంటాడో అని. ఎందుకంటే ఆయన 3 ఆకాశాల పైకి పోయి పరలోకం చూసి వచ్చిండు కిందికి. నా అంత గొప్పోడు లేడని ఆయన హెచ్చించుకుంటాడేమోనని ఆయన పక్కమటి ముళ్ళు పెట్టించిండట. ఎందుకంటే మన దేవుడు సర్వంతర్వ్యామి, ఆయన అనంత జ్ఞాని అని ఉన్నది. ఏ మనిషికి ఏది ఉంటే సరైనదు అని చెప్పి ఆయన ఉంచి ఆయన రాజ్యానికి చేర్చుకోవడం కొరకు ఇలా పగ్గాలు ఆయన చేతిలో పట్టుకొని ఉంటాడు దైవజనమా. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఎడ్ల బండి కట్టినప్పుడు పగ్గాలు లేకుండా ఎడ్ల బండి నడపగలుగుతామా? అట్లనే బండి సంఘానికి పోల్చబడ్డది. పగ్గాలు ఆయన చేతులున్నాయి, ఈ బండిని నడిపించేది ఆయనే. హల్లెలూయా. హల్లెలూయా. పడగొట్టిండు 70 సంవత్సరాలైన పిదప అప్పుడు ప్రవచనం వస్తున్నది. ఇక వీళ్ళందరూ ప్రవక్తలు లేచారు. దానియేలు లేచిండు, షద్రకు, మెషకు, అబద్నెగోలు, ఎస్తేరు, మొర్దెకై, ఇంకా వివిధ వ్యక్తులందరూ లేచారు, ప్రార్థనా పరులు. మమ్మల్ని 70 సంవత్సరాలకు నువ్వు యెరూషలేము తీసుకుపోతానని ప్రవచనం ఉన్నది. ఇర్మియా ద్వారా అనేక మంది ప్రవక్తల ద్వారా ప్రవచనాలు ఇచ్చావు, మమ్మల్ని తీసుకపో ప్రభు అంటే ఆమోసు ద్వారా ప్రవచనం ఇస్తున్నాడు. పడిపోయిన దావీదు గుడారమును ఆ రోజు నేను తిరిగి మరలా కట్టబోతున్నాను. ఏ రోజు? మీరందరికీ బుద్ధి వచ్చిన రోజు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. వీళ్ళందరికీ బుద్ధి వచ్చిన రోజు, వీరందరూ ఇక మేము ఎప్పుడు కూడా ఇట్లా జీవించమని చెప్పిన రోజు, వీరందరూ మేము ఎప్పటికీ ఇంకా నీ మాట వింటాం. అప్పటికే అన్య స్త్రీలను వివాహం చేసుకున్నారట. ఎజ్రా అంటున్నాడు, ఏమంటున్నాడు? మీరు అన్య స్త్రీలను వివాహం చేసుకున్నారు, వాళ్ళని వదిలిపెట్టి రాకపోతే మీరు శాపగ్రస్తులు అవుతారని అంటే అలా భార్యల్ని పిల్లల్ని వదిలిపెట్టి వీళ్ళు మరలా వచ్చి దేవునిలో కలిశారట. అప్పుడే మందిరం కట్టబడ్డది, అప్పుడే యెరూషలేము చుట్టూ ప్రాకారములు కట్టబడ్డాయి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గమనించండి దైవజనమా, కుటుంబ ప్రార్థన ఎంతమంది చేస్తున్నారు? కుటుంబ ప్రార్థన తాత ఒక్కడే కాబట్టి రోజు చేసుకుంటాడు. కుటుంబ ప్రార్థన ఎంతమంది చేస్తున్నారు? అరే ఒక్కలున్నోళ్ళు నేను చేస్తున్నానయ్యా, మరి నాతో సపోర్ట్ లేదు కాబట్టి, వారు నాతో ఉండలేరు కాబట్టి నేను ఒక్కదాన్ని అయితే చేసుకుంటాను అని చెప్పి అనుకోవచ్చు. కుటుంబాలుగా ఉన్న వ్యక్తులు ఎంతమంది చేస్తున్నాం? మేము కుటుంబ ప్రార్థన రోజు చేస్తున్నాము అన్నోళ్ళు, కుటుంబ ప్రార్థన కుటుంబంగా ఉన్నోళ్ళు చూస్తున్నారా? హల్లెలూయా. కార్యాలు జరుగుతాయా? హల్లెలూయా. వీలు పడకపోతే 8 గంటలకు కూర్చొని ఒక టైం పెట్టుకోవాలి. టైం పెట్టుకోవాలి. హల్లెలూయా. 8 గంటలకు కూర్చుందామా? 7:30కు కూర్చుందామా? 9 గంటలకు కూర్చుందామా?
9:15 కూర్చుందామా? దేవుడు చేసిన నిబంధన కుటుంబముగా కలిసి ప్రార్థన చేయాలి. 128వ కీర్తనలో ఉన్న కుటుంబము వర్ధిల్లినట్టు నీవు నీ కుటుంబము వర్ధిల్లాలి అని అంటే నువ్వు కుటుంబముగా కలిసి ప్రార్థన చేయాలి. ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉందురో వారి మధ్యలో ఉంటానన్నాడు. భార్య భర్తలు ఇద్దరు కలిసి ఏదైతే ప్రార్థన ఏకీభవించి చేస్తారో ఆ ప్రతి ప్రార్థనకు ఆయనే జవాబిచ్చే దేవుడు అయినాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహింపడదాం. దేవుడు అంటున్నాడు, మీరు కలిసి ఒక ఐక్యతతో మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో అప్పుడు మీ కుటుంబాలలో గొప్ప కార్యాలు జరుగుతాయి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహింపడదాం. అప్పుడే ఆ రోజే పడిపోయిన దావీదు గుడారము నీ ఇంట్లో కట్టబడుతుంది. దావీదు గుడారము కట్టబడాలి. దావీదు ఒక ఆరాధన వీరుడు, గొప్ప ఆరాధన చేసిన వ్యక్తి, దేవునికి ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఆ రోజులలో శరీరపరంగా కట్టబడ్డది. ఇప్పుడు దావీదు గుడారము నీ హృదయంలో కట్టబడాలి. దైవజనుని ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. కుటుంబముగా ప్రార్థన మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు నీ హృదయంలో దేవుని యొక్క మందిరము కట్టబడతా ఉంటుంది. అందుకనే కొరింథీ పత్రికలో వాక్యం అంటుంది, మీరు దేవునికి ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా. మీరు ఐక్యత లేకుండా ఇద్దరు దేవుని నమ్ముకున్నారు మీ ఇంట్లో, ఇద్దరు కలిసి మీరు ప్రార్థన చేయకపోతే, మీలోనే ఐక్యత లేకపోతే మీ ప్రార్థన దేవుడు ఎలా వింటాడు? హల్లెలూయా. అపోస్తుల కార్యము 2వ అధ్యాయములో వాళ్ళు ఏక మనసుతో వాళ్ళు ప్రార్థన ఎంతమంది చేశారు? దేవుని ఆత్మ భూమి మీదకి వచ్చేంతవరకు, వారి పైకి వచ్చేంతవరకు ప్రతిరోజు వాళ్ళు ప్రార్థన చేశారట. అట్లా 10 రోజులు వాళ్ళ ఐక్యతతో చేసిన ప్రార్థన ద్వారా వారి మీదికి దేవుని ఆత్మ దిగి వచ్చి ఆ రూమంతా కూడా నింపబడ్డది. వాళ్ళు నింపబడ్డరు. అగ్ని నాలుకలు విభాగింపబడినట్లుగా వారు చూసిరాట. హల్లెలూయా. మీరు కూడా ప్రతిరోజు ఏం చేయాలి? సాయంత్రం ఉదయం అంటే వీలు పడదు కుటుంబ ప్రార్థన. గమనించండి. హల్లెలూయా. ఉదయం వీలు పడదు కుటుంబ ప్రార్థన. ఒకవేళ వీలు పడితే ఉదయం కూడా చేయొచ్చు. రాత్రి పడుకుంటున్నప్పుడు మాత్రం ఒక టైం పెట్టుకొని మీరు కుటుంబ ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుని యొక్క పడిపోయిన ఎక్కడ, అందుకనే అంటాడు ప్రకటన గ్రంథములో, ఏ స్థితిలో నుండి నువ్వు పడిపోతివో మారు మనసు పొంది, జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయాలి. మొట్టమొదట దేవుని నమ్ముకున్నప్పుడు ఎంతమంది, మేము మొట్టమొదట దేవుని నమ్ముకున్నప్పుడు కుటుంబ ప్రార్థన చేసిన వాళ్ళు చేతులు లేబట్టండి. ఇద్దరిద్దరు ఉన్న వాళ్ళు చేస్తారు. మీరు చేయలే అన్న దేవున్న, మీరు కుటుంబ ప్రార్థన చేయలేదా మొట్టమొదటి దేవుని నమ్ముకున్నప్పుడు? సీనన్నా చేసినావా? నువ్వు మీ కుటుంబంగా మీ అయ్యా మీరు అందరు కూర్చొని ప్రార్థన చేస్తాడే ఏముల సాంబాయిలు వచ్చి రక్షించబడ్డ సంగతి అదంతా వాస్తవమే కదా. మరి ఎందుకు చెప్తలేవు? దాచుకుంటే అన్న పైసలు ఎక్కువైతాయా? అయితే ఇక్కడ ఏమంటాను ఇప్పుడు అర్థమవుతుందా? ఈ మాట చెప్పి ముగిస్తా. మారు మనసు, నువ్వు ఏ స్థితిలో నుండి పడిపోతివో మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలు చేయమంటాడు. ఏ మొదటి క్రియలు? ఇప్పుడు యోహాను ద్వారా ఏం మాట్లాడిండు? సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించండి, మారు మనస్సు పొందండి, మారు మనసుకు తగిన ఫలము ఫలించాలి. మీరు అందరు బాప్తిసం ఎంతమంది తీసుకున్నారు? బాప్తిసం తీసుకున్న వాళ్ళు చేతులు లేబట్టండి. మారు మనసుకు తగిన ఫలము ఫలించమంటున్నాడు ఆయన. మారు మనసుకు తగిన ఫలం ఏంటి? కుటుంబముగా కూడి ప్రార్థన చేసినప్పుడు నీలో దావీదు గుడారము కట్టబడుతుంది. దావీదు గుడారం ఏంటిది? దేవుని ఆత్మ, దేవుని గుడారము నీలో కట్టబడుతుంది. ఆ మొదటి క్రియలు చేయంటాడు. దేవుని నమ్ముకున్న కొత్తలు ఎట్లయితే నువ్వు ప్రార్థన చేసిన కుటుంబముగా కూడి కోళ్ళు కమ్మకపోయినా ఆలోచనతో పోనీ కోళ్ళు పోతున్నా ప్రార్థన నడవని కొత్తలు ఎట్లుంటుంది? హల్లెలూయా. కొత్తలు ఎట్లుంటుంది విశ్వాసం? మహబూబాద్లో మాకు ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు ఒక దైవజనుడు నిలబడి 2010లో ఆ ప్రసంగం చేస్తున్నప్పుడు, అప్పుడు మేము ట్రైనింగ్ పొందుకుంటున్నాం.
2010లో. అయితే ఆ దైవజనుడట దేవుని నమ్ముకున్న కొత్తల పాము వస్తా అంటే యేసు నామములో ఇప్పుడే నువ్వు చనిపోదుగా కానడట. అంతే, స్పాట్లో వచ్చిన పాము అట్లే చచ్చిపోయినదట. అంతే, వాస్తవమే కదా అమ్మా. చాలామంది విన్నారు సాక్ష్యం. దేవుని నమ్ముకున్న కొత్తలో ఉన్న విశ్వాసము దినదినం ఏమైపోతుంది? దేవునిలో తగ్గుతుందా, నీలో తగ్గుతుందా? దేవునిలో తగ్గుతుందా, నీలో తగ్గుతుందా? కత్తిని పక్కకే చూడండి, కొత్త కత్తిని కూడా పక్కకే సంవత్సరం తర్వాత చూడండి, మొద్దుబారిపోతుంది, వాడబడాలి. హల్లెలూయా. అందుకనే ఒక దైవజనుడు పాట రాసిండు, వాడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో. సాయిలన రాసిండు, తుప్పు బట్టి పోవుట కంటే అరిగిపోతా యేసయ్య నీ చేతిలో, కరిగిపోతా యేసయ్య నీ సేవలో. హల్లెలూయా. తుప్పు బట్టి పోవద్దు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నీ హృదయములో దేవుని గుడారము కట్టబడాలి. ఆ దినమున, ఏ దినము మీరు కుటుంబముగా కూడుకొని ప్రార్థన చేసే రోజు నీ హృదయములో దేవుని గుడారము కట్టబడుతుంది. తిరిగి మరలా నీ జీవితంలో గొప్ప మేలులు దేవుడు చేస్తూ ఉంటాడు. నీ హృదయంలో నుండి దేవుడు జీవజల ధారలను బయటికి తీసుకొస్తూ ఉంటే అవి అనేకులకు నువ్వు పంచినప్పుడు వారు మందిరంలోనికి వస్తూ ఉంటారు. అవి పొందుకొని అవి రుచి చూసి 34వ కీర్తనలో దేవుని వాక్యం సెలవిచ్చినట్టు, యెహోవా ఉత్తముడని రుచి చూసి ఎరిగితివా అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. జీవజల ధారలు వాక్యము రూపములు అన్య జనులకు నువ్వు బోధిస్తూ ఉన్నప్పుడు, ఏ రోజు దావీదు గుడారము నీ హృదయములో కట్టబడ్డ రోజు నీలో ఒక మంట, ఒక తీవ్రత. నువ్వు కలడవ్వని చూడు, మా సారక్కని చూడు, ఈ మంట మండేటోళ్ళని చూడు, సువార్తను గురించిన మంట మండేటోళ్ళని చూడు. సల్లార్పు కొరవిలో వదిలిపెడితే కట్టు తెంపితే చూడండి, కట్టేసి ఉన్న ఆ గేదె కావచ్చు ఏదైనా కానీ వదిలిపెడితే ఎట్లా ఉరుకుతుంది? టూ అని ఉంచిందట ఒక రోజు. ఆ ధన్యత నాకు దక్కలే. హల్లెలూయా. ఆ ధన్యత నాకు దక్కలే. హల్లెలూయా. నెహెమ్యా అనే ఒక దైవజనుడు వీళ్ళు సువార్త చేశారు మా రాజాకి. ఇట్లా ఆయనకు సువార్త చెప్తాంటే కానికి తుప్పున ఉంచిండట. ఉంచితే దాన్ని తుడుచుకొని అన్న ఈ పత్రిక తీసుకున్నాడట. ఏమంటే మారిపోయిందట అతడు. హల్లెలూయా. హల్లెలూయా. దైవజనరాలు మదర్ తెరిసా ఒకరోజు మరి అనాథ పిల్లల కొరకు చందా అడగడం కొరకు పోయిందట ఒక వ్యక్తి దగ్గరికి. పోతే బాగా ధనవంతుని దగ్గరికి పోయి అడుగుతూ ఉంటే వాడు ఉంచిండట చేతులు చాపితే. ఈ చేతులను తీసి ఇట్లా దుడుచుకొని, ఇది అయితే నాకు సరిపోతుంది కానీ అనాథ పిల్లలకు ఏమన్నా కావాలయ్యా అని అడిగిందట. అడిగితే వాడే మటే కనికరము పొంది లక్షల రూపాయలు, కోట్ల రూపాయలను దానముగా అతడు చెక్కు రాసి ఇచ్చినట్టు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. ఈ కనికరము నీలోనికి రావాలంటే నీ హృదయములో దేవుని గుడారము కట్టబడాలి. ఆ రోజు కట్టబడుతుంది. ఏ రోజు మీరు కలిసి ఇంట్లో ప్రార్థనలో కూర్చున్నప్పుడు. కొన్నిటికి నువ్వు విలువనిస్తున్నావు, దానికి కాదు నువ్వు విలువనిచ్చేది. దేవునికి నువ్వు విలువనివ్వాలి, దేవుని సన్నిధికి నువ్వు విలువనివ్వాలి. అందుకని అంటున్నాడు ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయంలో, నీ దేవుడైన యెహోవా మాటలు నువ్వు శ్రద్ధగా ఆలకించినట్లయితే, వాటిని పాటించినట్లయితే, ఆయన భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే ఆయన నిన్ను ఇచ్చించే దేవుడు. లోగోస్ అనే మినిస్ట్రీ హైదరాబాద్లో పెట్టడం జరిగింది. లోగోస్ అనే మినిస్ట్రీ వాళ్ళు ఒకప్పుడు అప్పుల పాలై ఎల్ఐసి పాలిస్ చేసి చనిపోవాలనుకున్నాడు ఆయన. ఆ పాలిస్దారు వచ్చే డబ్బులు అప్పులు కట్టి నా భార్య పిల్లలు మంచుకుంటారు, నేను చనిపోతా అని చెప్పి అనుకున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి జీవితంలో దేవుడు మేలు చేసిన ఒక తల్లి. ఇట్లాంటి వ్యక్తులు ఎవరో ఒకరు సువార్త ప్రకటిస్తే ఆ సువార్తను నమ్మి దేవుని దగ్గరికి వెళ్ళి దైవజనుడు ఏదైతే చెప్పాడో దాన్ని పాటించి ముందుకెళ్తున్నప్పుడు లారీ డ్రైవర్గా ఉన్న ఆయన లారీకి ఓనర్ అయింది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. ఈరోజు గొప్ప ఆశీర్వాదానికి వారసుడైండు. దైవజనునికి ఒక కారు తీసుకొచ్చి కొనుక్కొచ్చి అక్కడ పెట్టి తాళచే పట్టుకొని వచ్చి, అయ్యా ప్రార్థన చేద్దురండి అని అంటే, బాగున్నది అంటే ఇది మీ కొరకయ్యా. హల్లెలూయా. మీరు కొనియాలనుకొని కొనిచ్చిన, మీరు దీవించబడతా అంటే కుండలగలిగితే పెట్టరా పిల్లలకు. హల్లెలూయా. మీరు దీవించబడతా అంటే అనేకమైన నిధులు వస్తూ ఉంటాయి. దీవించబడడానికి అడ్డుకట్టలు ఎవరున్నారు? కుటుంబముగా కూడి ప్రార్థన చేయట్లేదు.
నీలో దేవుని యొక్క దావీదు గుడారము కట్టబడట్లేదు. కట్టబడకపోయేసరికి దేవుడు నీలో నివసించట్లేదు. దేవుడు నీలో నివసించకపోయేసరికి దయ్యం ఉంటుంది. ఈ దయ్యం ఆదివారం ప్రార్థనకు రానియదు, ఉపవాసానికి రానియదు, ఆల్ నైట్కి రానియదు, కానుక ఇయ్యనియదు, దశంభాగం ఇయ్యనియదు, ఉపవాసం ఉండనియదు, వాక్యానుసారంగా జీవించనియదు. నువ్వు బూతులు మాట్లాడుతావు, అబద్ధాలు ఆడుతావు, వాక్యానుసారంగా ఉండవు, జీవజల నది ఎక్కడిది, ప్రార్థన ఎక్కడిది, ఫంక్షన్ కంటావు, కథం ఫంక్షన్ కంటావు, కథం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మీరు గమనించండి, నేను హెచ్చించడం కొరకు ఈ మాట చెప్పట్లేదు. తమ్ముడు సంపదల్లో వచ్చిన కాంచెలు ఇప్పటి వరకు ఏ ఒక్కసారి కూడా ఆల్ నైట్కు 2 సంవత్సరాలంటే 20 ఆల్ నైట్లు జరగబోతాయి. 20వ ఆల్ నైట్ జరగబోతా ఉంది. 20 కాదు, 24 ఆల్ నైట్ జరగబోతుంది. ఈ 24 ఆల్ నైట్ వరకు కూడా 23 ఆల్ నైట్లకు ఏ ఒక్కసారి కూడా చక్కెర దేకుండా లేరు, చాపత్త దేకుండా లేరు, పాలు దేకుండా లేరు. హల్లెలూయా. వీళ్ళకు చెప్పలే నేను. దేవుడు తమ్ముని జీవితంలో చిన్న చిన్నగా అభివృద్ధి ప్రారంభం చేసిండు. కంప్యూటర్ తీసుకున్నారు. కంప్యూటర్ గారు ప్రభువా ఆశీర్వదించాయని ప్రార్థన చేసిన కంప్యూటర్ ఇచ్చిండు దేవుడు. ప్రింటింగ్ మిషన్ అట, వాళ్ళకు సంబంధించిన బంధువురాలు కామట, నాకు ఉద్యోగం వస్తే నేను బీదలకు సాయం చేస్తా, 10,000 ఎంతో సాయం చేస్తా అనుకున్నదట. అనుకున్న తర్వాత ఏమనుకున్నది, సడన్గా వీళ్ళ ఆ సౌజన్యతో మాట్లాడుతున్నప్పుడు నీకు ఇట్లా చేయాలనుకుంటున్నా అది అంటే, అయితే నాకు ఇగో ఇది తీసుకుంటా, నేను దీనికి ఇయ్యనన్నదట. ఇచ్చిందట. ప్రింటింగ్ మిషన్ దాదాపు 10,800 రూపాయలు అయినాయట. హల్లెలూయా. ఇవ్వబడును. పొలంలోకి పోయి నేను డైరెక్ట్ పంట కొత్తా అంటే నడవదు. నువ్వు పోసేది బస్తా, కోసేదాన్ని 40 బస్తాలు. దశంభాగం గురించి చెప్పట్లే, కానుక గురించి చెప్పట్లే. దేవుని సన్నిధిలో నువ్వు సమయాన్ని కేటాయిస్తే నీ ఆయుష్ పొడిగిస్తాడు, నీకు ఆరోగ్యం ఇస్తాడు, నీకు నెమ్మది ఇస్తాడు, నీకు సమాధానాన్ని ఇస్తాడు. నీ హృదయంలో దేవుని నీకు ఎప్పుడైతే చోటిస్తావో, బైబిల్ వాక్యం అంటుంది, ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయంలో, హృదయంలో ఉన్న వ్యాకులం పోవాలి, విశ్వాసుల మీద ఉన్న వ్యాకులం పోవాలి, సేవకుల మీద ఉన్న వ్యాకులం పోవాలి. నువ్వు దీవించబడాలంటే నువ్వు అందరినీ క్షమించాలి. 42 యోబు గ్రంథంలో తన స్నేహితులు హింసించినను స్నేహితుల మరణించకూడదు స్నేహితులని యోబు స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తానవా? హల్లెలూయా. ఎవరన్నా నిన్ను బాగా తిట్టిరు అనుకో, వాని మీద తాసుమాంగ కనుక పగబెట్టినాడు చూస్తారు. మా అయ్య ఉన్న దినాలలో గౌన్లో ఆయనట తాడెక్కుతానప్పుడు అది పాము కనపడితే ఒకసారి కొట్టిండట. కొడితే అది చచ్చిపోలేదు. ఇక ఆయన తాడెక్కినప్పుడల్లా పుట్టకాడికి వచ్చి ఇట్లా చూసేదట, భయపడేదట. బుచ్చాము నన్ను ఇట్లా చూస్తోందిరా అని చెప్పానంటే, ఒకరోజు సరే నువ్వు ఎక్కనైతే ఎక్కువ నేను దాని సంగతి చెప్తాను చెప్పి పోయి చంపిండట. దాన్ని కాల్చుకొని తిన్నాడట. హల్లెలూయా. అరే ఉన్నది చెప్తాను. హల్లెలూయా. అంటే టీవీలో నేషనల్ జియోగ్రఫీలో తింటానో సూపర్ చూస్తారు. తింటా అంటే ఇది ఎప్పుడో జరిగిందని సీ అంటారు ఎందుకు? మీరు చైనాలో చూడండి పాములు ఎట్ట తింటున్నారు. కప్పని వాడు బకెట్లు వేసి నోట్లేసి ఒకటే చీకుడు ఆయిస్తాడు, చీకుతాడు. హల్లెలూయా. దేవుని ఇస్సాకన్న లైవ్లో దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. గమనించండి దైవ జనమా, అలా చూస్తూ ఉంటాం మనం. బైబిల్ వాక్యం అంటుంది, హృదయంలో కపటము ఉండనివాడు వర్ధిల్లుతాడని ఉన్నది. ఇక్కడ నువ్వు కపటం పెట్టుకొని ఏ విశ్వాసి మీద కావచ్చు, ఏ దైవజనుల మీద కావచ్చు, నువ్వు కపటం ఉండొద్దు. అప్పుడే క్షమించాలే కానీ ఇక చాలా దూరం ఉండు. ఒకవేళ వాళ్ళతో నీకు శత్రుత్వం ఉంటుందా? ఎప్పటికీ క్షమించి దూరం ఉండు. మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోతే ఏమైతే మళ్ళీ లొల్లి అవుతుంది. లొల్లి కాకుండా ఏం చేయాలి? దూరంగా ఉండాలి. హల్లెలూయా. యేసుప్రభు శిలువపై నుండి క్షమించి మళ్ళీ దగ్గరికి పోలే, క్షమించి వదిలిపెట్టిండు వాళ్ళని. తండ్రి వీళ్ళు ఏం చేస్తారో వీళ్ళు తెలియదు, వీళ్ళని నేను క్షమిస్తాను. హల్లెలూయా. కొంతమంది దగ్గరికి పోయి క్షమాపణ చెప్పాలి, కొంతమందికి దూరం ఉండే క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే వాడు కత్తి పట్టుకొని ఉంటాడు. పోతావా దగ్గరికి? పోలేము. అందుకనే హింసించిన వాని కొరకు ప్రార్థన చేయనడు ఆయన. కొంతమంది తెలవక నువ్వు పోవాలి, కాలు మొక్కాలి, చేతులు పట్టుకోవాలి, వినుకుంటుందా? పోతాడా? నువ్వు ఇంకింత దూరం చేయవా? ఆత్మ కలిగించు ఐక్యత. ఆత్మదేవుడు ఒకరోజు ఐక్యపరుస్తాడు. నువ్వు చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, ఆ రోజు నీ హృదయంలో గుడారము కట్టబడుతుంది. ఏ రోజు? హల్లెలూయా. పాస్టర్ ఎక్కడనో చెప్పిండు, అయిపోయింది. ఒక్కరుంటే ఒక్కరు చేసుకోండి.
కానీ ముగ్గురున్నరా, ముగ్గురు కలిసి ప్రార్థన చేయాలి. ఒక్కరోజు వీలు పడకపోతే తెల్లారి వీలు పడకపోతే మూడో రోజు, ఇక రోజు ఇదే కథ అవుతుంది. ఆ గుడారం కట్టబడదు. హల్లెలూయా. దీవెన రాదు, ఎండిపోతుంది. బైబిల్ వాక్యం అంటుంది, యేషయా గ్రంథం 44:3 ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరిస్తానన్నాడు ఆయన. దప్పిగల వాని మీదనే నీళ్లను, దప్పిగల వాని ఎవడైతే దప్పికతో కలిసి కుటుంబముగా కూడి ప్రార్థన చేస్తారో, మాకు దీవెన కావాలి, మాకు ఆశీర్వాదం కావాలి. బైబిల్ వాక్యం అంటుంది సామెతల గ్రంథంలో, యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యమునిస్తుంది, నరుల కష్టార్జితం ద్వారా ఆశీర్వాదం ఎక్కువ కాదు. హల్లెలూయా. ఒకనికి కలిమి విస్తరించట జీవానికి మూలం కాదు. లంచాలు తీసుకొని సంపాదిస్తాడా, వాడు బిల్డింగ్ మీద బిల్డింగ్ కడతాడా, వాంది జీవానికి, వాంది పరలోకం పోదో. నీతిమంతుని సంపాదన కొంచెమైనది లాభ సాధకము అని చెప్పి బైబిల్లో రాయబడ్డది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడి కొద్ది మాటలు మన వినికిలలో దీవించునుగాక. పాస్టమ్మ ముందుకొచ్చి ప్రార్థన చేస్తుంది, ప్రార్థనలో నడిపిస్తుంది. మోకరించగలిగిన బిడ్డలు మోకరించండి, మోకరించలేని బిడ్డలు